అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పురుష సూక్తం నిన్న తెలుసుకున్నాం, చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ పురుష సూక్తం లోపల 18 శ్లోకాలు ఉంటాయని, భగవద్గీతలో 18వ మెట్టని తెలుసుకున్నాం. 18వ మెట్టు మనకు మోక్షాన్ని అందజేస్తుంది. ఈ పురుష సూక్తానికి దాదాపుగా సమానమైనటువంటిది విష్ణు సహస్రనామం అని చెప్పేసి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ వేదం చదవలేరు, ప్రతి ఒక్కరూ కూడా వేదాన్ని చదువుకోలేరు. వేదం అయితే అర్థం ఎక్కువగా తెలియకపోయినా పర్వాలేదు, శబ్దంతో నడిపించేసేయచ్చు. అంటే అర్థం కూడా ఇంపార్టెంటే, కానీ అర్థం తెలియకపోయినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మనకు అర్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుందో, అది ఈ వేదం కాని వాటన్నిటి లోపల. ఇది వేదం కాదు అంటే ముందు అర్థం తెలుసుకోవాలి. వేదం అయితే భగవంతుడు ఇచ్చింది కాబట్టి అది ఎలా ఉందో అలా పలికితే చాలు, శబ్దంతోటే దానికి రావాల్సినటువంటి శక్తి మొత్తం కూడా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామం వేదం కాదు, ఇది మహాభారతం అనేటటువంటి కావ్యంలోనిటువంటిది లేదా ఇతిహాసంలోనిది. అందువల్ల ఏమైంది, ఇందులోపల మనం ఏం తెలుసుకున్నాము? విష్ణుమూర్తి యొక్క లక్షణాలు. విష్ణుమూర్తి అంటే ఎవరు? పాల సముద్రం మీద పడుకునే అతన కాదు, ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మని విష్ణువు అంటాము. అంటే అంతటా కూడా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ నీలో, నా లోపల, అందరి లోపల ఉన్నటువంటి ఒక ఆనందము రూపం ఏదైతే ఉందో దానిని విష్ణువు అంటాం అన్నమాట. ఇదే పేరుని మనం గణపతికి కూడా, శివుడికి కూడా, అందరికి కూడా వాడడం మనం చూస్తూ ఉంటాం. అయితే కాలక్రమేణా ఏమైపోయిందంటే, పురాణ కాలము ఎక్కువగా వచ్చేసరికి పురాణాల లోపల భగవంతుడికి వేరువేరుగా డివిజన్స్ చేసేయడము, వాటి ద్వారా మనం కూడా విడిపోవడము జరిగింది. విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళు శివుడిని పూజించడాన్ని ఇష్టపడకపోవడము, శివుడిని పూజించిన వాళ్ళు రిటాలియేటరీ యాక్ట్ విష్ణుదేవుడిని పూజించే వాళ్ళని ఇష్టపడకపోవడము, ఇలా కొనసాగుతూ వచ్చాయి చాలా రోజుల పాటు. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి, అదే వేదం. శంకరాచార్య కూడా చేసింది అదే, ఈ గొడవలన్నిటికీ ముగింపు పలకాలి అని. ఉన్నవన్నీ కూడా ఒక్క దగ్గర నుంచే వచ్చాయి, ఇందులో ఉన్నవన్నీ కూడా వేదాల్లోంచే వచ్చాయి. ఆ వేదాల యొక్క వివిధ భాగాలే ఈ పురాణాలు, ఈ దేవుళ్ళు, ఇవందరూ కూడా అని చెప్పేసి చెప్పడం మనం తెలుసుకున్నాం. వేదాల లోపల మనం చూసినట్టుగా దేవుళ్ళు అని చెప్పి చెప్పడం కంటే కూడా దేవతలందరినీ పరబ్రహ్మ స్వరూపంలో చూడడం అనేది మనం బాగా నేర్చుకున్నాం. అగ్ని సూక్తం, ఇంద్ర సూక్తం, వరుణ సూక్తం, వీటన్నిటి లోపల మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే, పరబ్రహ్మ రూపాన్ని కొంతసేపు అగ్ని రూపంలోను, కొంతసేపు వరుణ రూపంలోను, కొంతసేపు ఇంద్రుడి రూపంలోను ఇలా చూడడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఎప్పుడైతే పురాణ కాలం వచ్చేసిందో రకరకాల దేవతలు అవసరమయ్యారు. ఎందుకంటే వేదాలు అర్థం చేసుకోవడం కష్టం. నేను ఇంతకు ముందు మీ అందరికీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పి ఉన్నాను. పురాణాలు తెలియక ముందు నాకు వేదాలు కొంత కష్టమైంది. అంటే వేగ్గా అర్థమైంది, ఎంతో కొంత అస్పష్టంగా అర్థమైనప్పటికీ కూడా నాకు సరైనటువంటి విషయాలు తెలియలేదు. అందుకే ఇప్పుడు మనం నారాయణీయం అనేది అయితే అనుకుంటున్నామో అది యాక్చువల్ గా భాగవతం. ఆ భాగవతం చదివిన తర్వాత, భాగవత పురాణం చదివిన తర్వాత వేదం అనేది అర్థం అవడం మొదలెట్టింది. అది అంటే వేదాన్ని అర్థం చేసుకోవాలంటే పురాణాలు చాలా హెల్ప్ చేస్తాయి. కాకపోతే పురాణాలలో దురదృష్టం ఏమిటి అంటే, పురాణాల లోపల ఎవరు ఏ శ్లోకాలను మధ్యలో ఇరికించేశారో తెలియదు. తప్పని కాదు, మధ్య లోపల ఏమైపోయిందంటే అనేక దండయాత్రలు జరగడం మన ధర్మం మీద. దానివల్ల ఏమైందంటే మన గ్రంథాలన్నీ కోల్పోవడం. ఇందులో నైమిషారణ్యమేమో ఎంతమంది వెళ్ళారండి? ఎవరన్నా వెళ్ళి అక్కడ చూసారా? ఎవరైనా తాళపత్ర గ్రంథాలను చూసారా? చూడలేదు సార్. సూత్ గద్ది, తర్వాత వ్యాస గద్ది చూసారా? సూతుడు కూర్చునే స్థలము, వ్యాసుడు కూర్చునే స్థలము చూసాను సార్. ఆ సూత మహాముని కూర్చునే దగ్గర ఏంటంటే ఈ అన్ని పురాణాలను తెలియజేయడం జరిగింది. వేదవ్యాసుడు ఈ సూత మహాముని యొక్క గురువు కాబట్టి అన్ని విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నవన్నీ కూడా ఆయన సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. నైమిషారణ్యంలోనే ఎందుకు చెప్పారు? ఎవరన్నా చెప్పగలరా? ఇంతకొంత చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. లేదు కదా సార్, కలి ప్రవేశం లేదు. మాధవి గారు ఎందుకు లేదో చెప్పండి.
ఆ విష్ణువుని వాళ్ళు ప్రార్థిస్తారు మునులందరూ మేము సత్రయాగం చేసుకోవడానికి అంటే ఆయన తన చక్రాన్ని విసిరి ఇది ఎక్కడ నిలబడుతుందో అక్కడ మీకు ఈ కలిది ప్రభావం ఉండదు అని చెప్తాడు. నేమి చూపిన అరణ్య ప్రాంతం కాబట్టి నైమిషారణ్యం అని. నిమి అంటే చక్రం యొక్క కొన, నిమి అంటే చక్రం యొక్క కొన. ఇక్కడ ఒక మీనింగ్. చక్రతీర్థం చూసారా అందరూ? చక్రతీర్థం చూసారా? చూసాను సార్, అక్కడ స్నానం చేసి వచ్చాము. చేశాను సార్. హత్యాహరణ క్షేత్రం చూసారా అక్కడ? చూసాను సార్. తర్వాత దదీచి కుండు చూసారా? చూసాను సార్. దదీచి కుండు, సూత గద్దె, దేవదేవేశ్వర్, దేవదేవేశ్వర్ చూసినట్టు గుర్తులేదు సార్. రుద్రావర్త్ చూసాను సార్. చూసాను సార్. రుద్రావర్తి వస్తే లోపలికి మునిగిపోతాయి. మళ్ళీ ఒకటి చూసాను. మారేడు దళాలు పళ్ళు వేస్తే కొన్ని పైకి వస్తాయి, కొన్ని లోపల ఉండిపోతాయి. ఓసారి మొత్తం పైకి వస్తాయి. బరువు ఉన్నవి పైకి వస్తాయి, తేలికైనవి మునిగిపోతాయి. సింపుల్. అయితే ఇక్కడ మనం నేను వేయలేదు, అందులో ఏమి వేయలేదు. అక్కడున్న మట్టి గడ్డి ఇవి మాత్రం తీసుకొని వచ్చాను. చాలా మంది అడిగారు అక్కడ గడ్డి మట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే కోరికలన్నీ తీరుతాయి కదా అని అన్నారు. అనగానే నేనేం చేశాను, వాళ్ళందరి కోసము గడ్డి మట్టి చాలా వరకు తెంపుకుని గడ్డినంతా తెంపేశాను. అక్కడ మట్టి దొరికినట్టుగా తవ్వేసి బస్తాల కొద్ది తీసుకొచ్చేసాను. ఫ్లైట్ లో పెట్టుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చాను. ఇలా బుధం మీద పెద్ద గుండం తయారు చేశారు సార్ మట్టి అంత తోడి చేసి ఇలా బుధం మీద వేసుకుని సార్ అది శ్రీనివాస్ తీర్థమైందేం సార్ మీరు మట్టితో ఆ బుధం మీద వేసుకుని నేను ఇలా ఫ్లైట్ లోకి వస్తుంటే ఈ మెడ లోపల ఈ ఎర్ర కర్చీఫ్, ఆ తర్వాత ఇలా మెడ మీద ఒక బూటా చూసి వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. ఎవడో దొంగాడొచ్చాడు. ఫ్లైట్ లో మట్టి రాళ్ళు తీసుకురానివ్వరు సార్. వచ్చానని చెప్తుంటే బుధం మీద వేసుకుని చికెన్ లగేజ్ లో పెట్టేశాను. సో చికెన్ లగేజ్ తీసుకురావచ్చు మట్టి. సరే తీసుకొచ్చిన తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరికి మట్టి ఇచ్చాను. తర్వాత గడ్డి అడిగిన వాళ్ళందరికీ గడ్డి కూడా ఇచ్చాను. కోరికలు తీరిన వాళ్ళు నాకు చెప్పండి అని అన్నాను అన్నమాట. చాలా మంది నాకు ఒక వారం 10 రోజుల్లో కాల్ చేసి వాళ్ళ కోరికలు అందరికీ కోరికలు తీరాయి. స్టోరీ తెలుసు సార్, ఈ స్టోరీ తెలుసు సార్. మీ ఇంట్లో పెట్టుకోలేదు సార్? నాకు తెలియలేదు. మా ఫ్రెండ్ ఒక్కరికి మాత్రం ఒక కోరిక తెలియదు సార్. ఇప్పుడు అతను అడిగారు ఇంతమంది కోరికలు మీకు కూడా తీరదు. ఆ మాట అనే వరకు మీకు కోరిక నాకు తీరదు. సో వాళ్ళందరూ అన్నారు కోరికలు తీరిపోయాయి అంటే చాలా సంతోషపడ్డాను. మా ఫ్రెండ్ ఒకరిని మాత్రం ఏమైంది అంటే అతను ఏం లేదన్నాడు. చెప్పు పర్వాలేదు అంటే కోరిక తీరలేదన్నాడు. ఎందుకు తీరలేదని అడిగాను. అంటే లేదు అట్లేం లేదంటే నువ్వు ధర్మబద్ధమైన కోరికే కోరుకున్నావా అంటే ధర్మబద్ధమే. ఏం కోరుకున్నావు చెప్పు అంటే సిగ్గుపడుతున్నాడు. పర్లేదు చెప్పు అన్న. ఏం లేదు మా వైఫ్ నన్ను ప్రేమగా చూసుకోవాలని కోరుకున్నారు అన్నాను. మట్టి ఆకులు తెచ్చుకుని దీపం వెలిగించినా ఆయనకు కోరిక తీరదు, ఉంగరం ఇచ్చినా ఆయనకు కోరిక తీరదు, మట్టి తెచ్చినా కోరుకుని ఉంటాడు. సార్ ఆయన భార్యతోనే అడుక్కుంటే సరిపోతుంది కదా సార్, ఇంతమందిని అడుక్కునే బదులు. అంటే ప్రేమ అనేది ఆటోమేటిక్. మీరు ఒక సినిమా వచ్చింది, మీరు ఒక థ్రిల్లర్ అనే ఒక నవల వచ్చింది యండమూరి వీరేంద్రనాథ్. అది సినిమాగా కూడా వచ్చింది. ముత్యమంత ముద్దు అనేదో సినిమా తీశారు. అది సినిమా ఎవరైనా చూసారా? రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్. అది నేను ఆ రోజుల లోపల టీవీలో అవి ఇంత చూసే రోజులు కావన్నమాట. 1987-88 టైంలో నేను ఇంజనీరింగ్ దాన్ని ప్రిపేర్ అవుతున్న టైం లోపల ఆ నవల సడన్ గా తెచ్చాను ఇంటికి. తెచ్చి చదవడం మొదలెడితే జనరల్ గా ఏంటంటే 9:30 కల్లా పడుకునే వాళ్ళం అందరం. నేను ఆ నవల కొన్ని పేజీలు చదవగానే ఒక్కసారిగా ఆగిపోయి మొత్తం నవల కంప్లీట్ అయ్యేదాకా 12:30-2 అయ్యేదాకా చదువుతూ కూర్చున్నాను. చదివేసిన తర్వాత కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది. అంటే ఎంత అద్భుతమైనటువంటి లాజిక్ అంటే ప్రేమ అనేది ఎలా పుట్టాలి. అతను అంటాడు అందరిలాగా చేసి నేను ప్రేమ పుట్టించాలని లేదు. అతను అందరిలాగా చేసి నేను ఈ కథ తెలుసా అండి? అందరూ చూసారా? కొద్దిమందే చూసారా?
అందులోపల హీరోయిన్ ఎవరైతే ఉంటుందో ఆమెకి మొదటి నుంచి కూడా మగవాళ్ళంటే చెడు అభిప్రాయం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మా నాన్నను చూసిన తర్వాత, బయట మనుషులను చూసిన తర్వాత అందరూ కూడా క్రూరమైనటువంటి మనుషులే అన్నటువంటి అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ ఆఫీసర్ కూడా ఇలాంటి ప్రవర్తనే చేస్తూ ఉంటాడన్నమాట. అందువల్ల ఏమవుతుంది, ఇంకా ఆఫీసర్‌కి ఏమి ఎదురు చెప్పలేని సమయం వస్తుంది. ఆ సమయంలో సడెన్ గా మన హీరో ఎంటర్ అవ్వడము, అతను అంటాడు, మీరు చెప్పు తీసి వాడిని కొట్టండి అంటాడు. అంటే ఇక్కడ ఈ సినిమా రాకముందునే కదా నేను నవల చదివింది. సినిమాలో కొద్దిగా మ్యాజిక్స్ లాగా, కొద్దిగా జోక్స్ లాగా చేసేసాడు. బట్ ఒరిజినల్లీ నవల చాలా అద్భుతంగా ఉంది. అంటే మంచి లాజిక్, మంచి డిస్కషన్స్ లాజిక్ ఉన్నటువంటి సినిమాలు అవి ఏవైనా కూడా మనము దానికి కంటెంట్ ఏదున్నా కూడా చూడొచ్చు. ఉదాహరణకి ఆరెంజ్ అని మన రామ్ చరణ్ ది మూవీ ఒకటి వచ్చింది, చూసారా ఆ సినిమా? ఆరెంజ్ చూసాం అని ఆ, చూసాం ఆ సార్. సిన్- ఆ సినిమాలో కూడా మోర్ ఆఫ్ డిస్కషన్ దాన్ ద స్టోరీ. మీరు స్టోరీ కంటే కూడా స్టోరీ చాలా అసలు ఏమి చూసాం లేనట్టు సార్. డిస్కషన్ మీద చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటి స్టోరీలలో ఇదొకటి. ఈ స్టోరీ, ఈ నవల అలాంటిది. మొత్తం డిస్కషనే. అంటే ఒక వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా తన పాజిటివ్సే అందరికి తెలియాలి అని అనుకోవడము, తన నెగటివ్స్ మాత్రం తన దగ్గరే ఉంచుకోవడము, వాటిని ఎలా అవతల వాళ్ళలో ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ థ్రిల్లర్ అనేటటువంటి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల లోపల ఉండడం జరుగుతుంది. చివరికి ఆమెకి మొత్తం మీద ఇతను కాపాడడము, తర్వాత 2-3 సార్లు కాపాడడము జరుగుతుంది. కాపాడిన తర్వాత ఎవరు నువ్వు అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నేను నీ కాలేజీలో సీనియర్ని అనగానే ఆమె ఆశ్చర్యపోతుంది. అందరు మగవాళ్ళలాగే వీడు కూడా ఇలాంటి వాడే అని చెప్పేసి. అయితే మరి ఆమె ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎంతో చేస్తూ ఉంటాడు. పోలీసులకు కూడా పట్టిస్తుంది. పోలీసు వాళ్ళు వీడి చెయ్యి నరికేయడం చాలా జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత చివరికి ఆ పోలీసు వాడికి ఎందుకో అనుమానం వస్తుంది. వచ్చి వాడు హిమాలయాల్లో నిజంగా వీడు చెప్పిన దగ్గర వెతుకుతాడు. వాడిని అడుగుతాడు, ఏంటి అంటే, నేను వెళ్ళాను, తపస్సు చేశాను, తపస్సు చేస్తే దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించిన తర్వాత దేవుడు అడుగుతాడు అనమాట, నీకేం కావాలి అంటే, ఈ ఫలానా అమ్మాయి నన్ను ప్రేమించాలి అని. దేవుడు అంటాడు, దానికి నీ ప్రయత్నమే చేసుకోవాలి కానీ ఆటోమేటిక్ గా పుట్టించేటటువంటిది లేదు అని చెప్పేసి చెప్తాడు. సో ఒక మనిషి లోపల ప్రేమ పుట్టడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి నేను ఎప్పుడు వేసే జోక్ వెనకాల చాలా పెద్ద తత్వం ఉంది. ప్రేమ అనేది పుట్టదు. ఒకవేళ పుట్టినా కూడా అది టెంపరరీగా మనకు నచ్చిన కొన్ని అవకాశాల వల్ల, కొంత స్వార్థం వల్ల వస్తుంది తప్ప నిజమైనటువంటి ప్రేమ అనేది ప్రపంచంలో ఉండదు. ఆ సమయంలో మనకు నచ్చిన వస్తువుని ఇష్టపడడం జరుగుతుంది అంతే. సో కాబట్టి నిజమైనటువంటి ప్రేమ అనేది ఏంటంటే కేవలము భగవంతుడి మార్గంలో వెళ్తున్న వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. ప్రయత్నం చేస్తాడు, మరి ఏమీ చేయకుండా ఎట్లాగా, సరే వాడు వెతుకుతూ ఉంటాడు. వెతికిన తర్వాత చివరికి పోలీసు వాడు వెతుకుతూ ఉంటాడు హిమాలయాల్లో. వెతుకుతూ ఉంటే చివరికి ఎవరిని అడిగినా కూడా మాకు జవాబు తెలియదు, సిద్ధార్థ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ మధ్య కనిపించడం లేదు, బట్ ఆయనని వెతుక్కుంటూ వెళ్ళండి, ఆయన ఇక్కడ ఎక్కడైనా దొరకచ్చు మీకు, ఆయన అడగండి, ఈయన గురించి చెప్తాడు అని చెప్పి ఈ ఫోటో తీసుకుని అందరినీ వెళ్తూ అలా వెళ్తారు. వెళ్ళిన తర్వాత చివరికి కొంతమంది అంటారు, మీసాలు గడ్డాలు లేకుండా స్వాములు ఉంటారా అని. అప్పుడు ఏం చేస్తాడు, ఈయన కొద్దిగా పెన్నుతోటి మీసాలు గడ్డాలు వేస్తారు. చేయగానే ఇతనేనండి సిద్ధార్థ స్వామి. ఆశ్చర్యపోతాడు ఒక్కసారిగా. సో అతను చెప్పిన మాట నిజమే. అయితే తను ప్రేమ కోసం తపస్సు చేయడము, భగవంతుడు నేను ప్రేమ అనేటటువంటిది నేను తెప్పించేది కాదు అని చెప్పి చెప్పడము. సో ఇదేంటంటే ఒక గొప్ప విషయం. అంటే భగవంతుడి వైపు ఉన్నటువంటి ప్రేమ మాత్రమే సత్యము. అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, ప్రతి చిన్న విషయాన్ని చూసి దాన్ని ప్రేమిస్తున్నాం. టీవీని ప్రేమిస్తాము, కారును ప్రేమిస్తాము, బంగ్లాను ప్రేమిస్తాము, అన్నిటినీ ప్రేమిస్తాం. మగవాళ్ళ సంగతి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకడు వెళ్తూ ఉంటే వాడిని అడుగుతాడు అన్నమాట. ఒకడు ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఏమైంది అంటే, మా భార్య ఇట్లా తప్పిందంటే, సరే కొద్దిగా డిస్క్రైబ్ చేయండి అంటాడు. ఎట్లా ఉంటుంది, పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా? ఎగ్జాక్ట్ గా చెప్పలేను, మేబీ మీడియం హైట్ అంటాడు. సరే తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా అంటే, ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను, చామన చాయ్ వేసుకోండి అంటాడు. అనగానే ఏ చీర కట్టుకుందో జ్ఞాపకం ఉందా అంటే చెప్పలేకపోతాడు. కొన్ని చీర కట్టుకుందా లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుందా అంటే, అంత సరిగ్గా చెప్పలేను, పంజాబీ డ్రెస్ అయి ఉండొచ్చేమో అంటాడు. అవి ఏం చెప్పలేదు, అంత ఐడియా లేదు అంటాడు. ఆమె పేరేంటి అంటే సగం చెప్తాడు, సగం చెప్పి సగం అంతగా తెలియదు అంటాడు. ఆమె ఎలా పోయింది అంటే, పొద్దున నా కార్ తీసుకొని వెళ్ళిపోయింది అంటే, అవునా కార్ ఏంటి అనగానే ఏడవడం మొదలెడతాడు. ఈ కార్ ని డిస్క్రైబ్ చేయండి, కారు కూడా కనిపించట్లేదు అని కారుని డిస్క్రైబ్ చేయండి, ఏడుస్తూ చెప్తుంటాడు. ఏ కారు అంటే, అది బ్లూ కలర్ కారు, దాంట్లో లైట్ గ్రీన్ షేడ్స్ ఉంటాయి, తర్వాత వెనకాల టైల్ లైట్స్ ఇలా ఉంటాయి, దానికి లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ 4, ఇంజిన్ ఏమో V6 ఇంజను, ఆ తర్వాత దానికి వెనక సైడ్ చిన్నగా 4 స్క్రాచ్లు ఉన్నాయి,
తర్వాత దాని హైట్ ఎంత ఉందో చెప్తాను, విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, టైర్లు ఏ సైజు, ఇవన్నీ చెప్తాడు అనమాట. చెప్పేసేసి చివరికి ఏంటంటే ఆ వెనకాల చిన్న స్క్రాచ్లు పడ్డాయి, మొన్న నేను వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి గీశాడు అని చెప్పేసి బోర్న ఏడ్చేస్తూ ఉంటాడు అనమాట. బోర్న ఏడుస్తూ ఉంటే అప్పుడు పోలీస్ వాడికి అర్థమైపోతుంది. అర్థమై ఓకే సార్ మీ కార్ పట్టుకోవాలి అంతే కదా మేము అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో ఇక్కడ మనం గుర్తించే విషయం ఏమిటంటే, ప్రపంచంలో భగవంతుడు కూడా ప్రేమ అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా పుట్టించలేడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అందు గురించి ఏంటంటే మన ప్రేమ మొత్తము భగవంతుడి వైపుకు మార్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కార్ మీద ఉన్న ప్రేమ భార్య మీద, కార్ మీద ఉన్న ప్రేమ భార్య మీద లేదా సార్? కార్ మీద ఉన్న ప్రేమ శ్రద్ధ భార్య మీద లేదు కదా సార్? అదే జోక్ అది లోపల. సో అది కూడా వాడు ఏంటి వెనకాల చిన్నగా గీతలు, చిన్న స్క్రాచెస్ పట్టిన బోర్ నేర్పిస్తూ ఉంటాడు. అది వెడబెట్టి చెప్పరు, అది వెడబెట్టి చెప్పరు సార్, మనకు వదిలేసారు అర్థం చేసుకోవడానికి, చెప్పరు. అదే అవునవును. ఇప్పుడు నాకు కూడా మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు నాకు పడిపోయాను, ఈ కాలర్ బోన్ విరిగిపోయినంత పని ఉంది, చెయ్యి లేపలేకపోతున్నాను, శరీరం అంతా రక్తము. సో ఆ టైం లోపల నాకు ఒకటే బెంగ ఏంటంటే నా బండికి ఏమైపోయింది అని చెప్పేసి. ఒకడు వచ్చి బండి సీటు విరిగిపోయిందని ఇచ్చాడు. మీకు కూడా మీ మీద కన్నా బండి మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అనమాట. బండి మీదనే నాకు అద్దం పోయిందని ఒకటి ఇచ్చాడు. తర్వాత దాన్ని ఈ స్పీడోమీటర్ అది విరిగిపోయిందని ఒకటి ఇచ్చాడు. అన్ని అలా జేబులో పెట్టుకుంటూ ఎంత బాధేసిందో అసలు. ఏమైతే అది అయిపోయింది శరీరానికి, నా బండి కంటే ఎక్కువ అని చెప్పేసి బాధేసింది. అదృష్టం బాగుంది, ఆ బండి 250 కిలోల బండి మీద పడి ఉంటే ఏమైపోయేది ఆ రోజు. సో నాకు బండితో నేను మాట్లాడతాను తెలుసా, మీరు నమ్మరు. నేను ఒకసారి ఏదో చిన్న రిపేర్ పాడైపోయేది సార్. పాపం బండి పాడైపోయేది సార్. సార్ బండిని చూసి మీరు వేదాంతం మర్చిపోతారు సార్. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, నాకు అర్థం కాలేదు. సుధా గారు చెప్పండి. బండిని చూసి మీరు వేదాంతం కూడా మర్చిపోయారు సార్ అంటున్నాను. బండితో ప్రేమలో పడి. అంతే కదా. సౌజన్య గారు మీరేమన్నారు? అంటే మీ మీద పడితే పాపం బండి పాడైపోయేదేమో సార్ అంటున్నారు. ఇంకా ఎక్కువ పాడైంది. నా మీద పడలేదు కాబట్టి ఇంకెక్కువ పాడైంది. రోడ్డు కొట్టుకుపోయింది కదా దానికి. పాపం నా మీద పడితే ఏమయ్యేది కాదు, రోడ్డు మీద పడడం వల్ల కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోయి దానికి పాపం ఎన్ని దెబ్బలు తగిలాయో. తగలగానే నాకు కొద్దిసేపు అనిపించింది, ఈ దేహం అని అనుకుంటాము, ఈ దేహం ఎందుకు బండి పోయాక, ఒక బండికి అన్ని దెబ్బలు తగిలాక మనకెందుకు ఈ దేహం, ఎందుకు ఈ దేహం అశాశ్వతం, బండి శాశ్వతం కదా. సో ఎనీవే, సో ఇక్కడ అసలు ఇదంతా ఎందుకు వచ్చింది మనకు మొత్తం మీద? నైమిషారణ్యం వచ్చింది. అయ్యి బాబోయ్, నైమిషారణ్యం మనది ఇంత దూరం తీసుకొచ్చిందా? నైమిషారణ్యం దగ్గర నా బండి ఎక్కామన్నమాట. నా థండర్ బర్డ్ బండి ఎక్కాము. ఎక్కిన తర్వాత థండర్ బర్డ్ మీద ఇంత దూరం వచ్చేసాం మనం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన నైమిషారణ్యం. అక్కడ చూసినట్లయితే ఈ సూత గద్ది, వ్యాస గద్ది, వీటన్నిటి దగ్గర చూసినట్లయితే వేలాది మంది గొప్ప గొప్ప విషయాలను నేర్చుకున్నారు. అయితే నేర్చుకున్నప్పుడు ఏమైందంటే, ఆయన చెప్పిందల్లా ఏంటంటే పదము యొక్క అర్థము కూడా చాలా ఇంపార్టెంట్. శబ్దము ఏదైతే ఉందో అది భగవంతుడు ఇచ్చింది శబ్దము, కానీ శబ్దం కంటే కూడా అర్థము చాలా గొప్పదైనటువంటిది. అంటే పురుష సూక్తానికి సమానమైనది ఏది అనగానే అదే విష్ణు సహస్రనామము. పురుష సూక్తానికి సమానమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని గనక ఎవరైతే చేస్తారో వారికి దానికి సంబంధించినటువంటి ఫలితం అంతా వస్తుంది. అయితే ఫలితాలు అంటే ఏంటి? కొడుకు పెళ్లి అవుతుందా, కూతురు పెళ్లి అవుతుందా అని కాకుండా మన లోపల మార్పు వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలను సాధించవచ్చు. స్టార్టింగ్ లోనే భీష్మ పితామహుడు అడుగుతాడు, నేను ఇది స్తోత్రం చెయ్యాలి, అర్చన చెయ్యాలి, నామం చెయ్యాలి, మంత్రం లాగా చెయ్యాలి, అన్ని రకాలుగా పనికొచ్చేది ఏది అని చెప్పేసి చెప్తే అప్పుడు చెప్తాడనమాట, అన్ని రకాలుగా పనికొచ్చేటటువంటిది విష్ణు సహస్రనామమే, అన్ని పనులకు కూడా పనికొచ్చేటటువంటిది విష్ణు సహస్రనామమే అని చెప్పేసి ఇట్లా మనకు అర్చన చేయొచ్చా? చేయొచ్చు. మంచిగా నమః నమః అనుకుంటూ అర్చన చేసుకోవచ్చు. స్తోత్రం చేయొచ్చా? చేయొచ్చు. నామం చేసుకోవచ్చా? ఎస్, నామములు చదువుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని రకాల పనులకు అది ఉపయోగపడుతుంది. దీన్ని మంత్రం లాగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మంత్రం అంటే ఏంటి? అంగన్యాస, కరన్యాస, ముద్రా సహితంగా చేసేది మంత్రం. అలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అటువంటి మహోన్నతమైనటువంటి విష్ణు సహస్రనామం లోపల మనం చాలా గొప్ప గొప్ప శ్లోకాలని తెలుసుకుంటూ వస్తున్నాం అన్నమాట. గత వారం ఏ శ్లోకం తెలుసుకున్నామో జ్ఞాపకం ఉందా? గత వారం అంటే ఒక 2 వారాల కింద అనుకోండి.
ఈ శ్లోకం ఏదో ఎవరన్నా చెప్పగలరా? మర్చిపోయారా మీరు కూడా? భీమ సమయజ్ఞో హవిర్హరి అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. రైట్, అది లక్ష్మీవాన్ సమితింజయ చెప్పాలి. ఓకే ఫైన్, సరే ఒక్కసారి నామం చెప్పాలి లాస్ట్. రైట్, సరే ఒక్కసారి చూసుకుందాం. అతులహ, మళ్ళీ ఒకసారి. అతులహ అంటే ఆయనకు సాటి ఎవరు లేరు, భగవంతుడికి సాటి ఎవరు లేరు. ఎందుకంటే ఆయననే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు సమానమైన వాడు ఇంకోడు ఉన్నాడు అంటే అది అసంభవం. కాబట్టి అతులహ, అతులహ అని. శరభ, ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాము. శివుడి యొక్క రూపం అని కూడా మనము శివపురాణం చెప్పుకున్న రోజు చెప్పుకున్నాం. అంటే శివపురాణం తర్వాత మళ్ళీ మనం క్లాస్ తీసుకోలేదా? ఓకే. తర్వాత మన శరీరాల లోపల వెలుతురు భాసిల్లుతూ ఉన్నటువంటి వాడు అంటే మన ప్రత్యేగాత్మ లేదా మనలో ఉన్నటువంటి జీవాత్మ. అక్కడ పరమాత్మ, ఇక్కడ జీవాత్మ. ఆ జీవాత్మగా వెలుగుతున్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన శరభుడు అని చెప్పేసి. ఇక భీముడు, అభీముడు అనేటటువంటి భీముడికి 2 పదాల దీంట్లో తెలుసుకున్నాం. భీముడు అంటే భీకరమైనటువంటి పనులు అంటే భయపెట్టేవాడు అని, భయం లేనివాడు అని. అంటే మంచి పనులు చేసేవాడేమో భయపడాల్సినటువంటి అవసరం లేదు, చెడ్డ పనులు చేసిన వాడేమో ఖచ్చితంగా భయపడవలసినటువంటి అవసరము అని చెప్పి భీమ అనే దానికి తెలుసుకున్నాము. తర్వాత సమయజ్ఞ అన్నదానికి ఏమని తెలుసుకున్నాము? సమయ అని ఆపుకుని జ్ఞ అని చెప్పి తెలుసుకున్నాము. సమయాన్ని తెలుసుకునేవాడు. సమయము అంటే ఏంటి? ఎవరిని ఎప్పుడు పుట్టించాలి, ఎప్పుడు తన లోపల లయం చేసుకోవాలి, వారి సృష్టి ఎలా జరగాలి, వారి జీవితంలో ఏ పనులు ఎప్పుడు జరగాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు సమయ జ్ఞ. జ్ఞ అంటే తెలిసినవాడు, జ్ఞాని. సమయ అంటే టైం తెలిసినటువంటి వాడు అనేది ఇంకొకటి సమయ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఋతువులు అని కూడా ఉంది. ఈ ఋతువులన్నింటినీ ఏర్పరిచేవాడు కూడా సమయజ్ఞ అని కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ సమయజ్ఞ అని 2 పదాలుగా మారుతాం. ఇప్పటిదాకా ఏం చేసాము? 3 అక్షరాలు సమయ జ్ఞ అన్నాం. ఇప్పుడేంటి? సమయజ్ఞ. సమయజ్ఞ అందరిలో ఒకే రకమైనటువంటి భావాన్ని చూసేవాడు, అంటే అందరినీ సమానంగా చూసేటటువంటి వాడు. పశు పక్షులు ఏది కూడా డిఫరెంట్ గా చూసేటటువంటి వాడు కాదు. అందరి లోపల కూడా సమానమైనటువంటి, సర్వభూతాల లోపల కూడా ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం, ఉన్నదంతా కూడా ఒకటే అని చెప్పేసి సమత్వం అనే యజ్ఞాన్ని ఎవరైతే పాటిస్తున్నారో అతడు సమయజ్ఞ. తర్వాత నామం ఏంటి చెప్పండి ఒకసారి? అతడు శరవో భీమో సమయజ్ఞో హవిర్హరి. హవిహి హరిహి. హవి అంటే హవిస్సు. ఆ హవిస్సు భాగాన్ని తీసుకునేవాడు హరి. హరి అంటే గ్రహించడం అనే మీనింగ్ ఒకటి ఉంటుంది. హవిస్సుని గ్రహించేవాడు, మనం ఇచ్చేటటువంటి హవిస్సుని గ్రహించేవాడు ఎవరు? భగవంతుడు. సో అదొక మీనింగ్. ఇంకొకటి ఏంటి? హవిస్సు అంటే హవిస్సుని తీసుకుని హరి. చెప్పండి సార్. సమయజ్ఞ అంటే ఇంకో మీనింగ్ కూడా చెప్పారు సార్. సమయజ్ఞ అంటే మీరు వాల్యూయింగ్ ద టైమ్స్, సమయం వాల్యూయింగ్ టైం అని కూడా చెప్పారు. సమయాన్ని ప్రాపర్ గా ఒక మంచి దిశలో, మంచి మార్గంలో ఉపయోగించుకోవడం అని కూడా ఒకటి చెప్పారు సార్. కరెక్టేనా సార్? మనం మొదట సమయాన్ని బాగా తెలిసిన వాడు, సృష్టి స్థితి లయాలను కరెక్ట్ గా చేసేవాడు అన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన మీనింగ్ అదే కదా. అదే అవును సార్. ఇక నెక్స్ట్ హవిహి హరిహి. హవిహి హరిహి అంటే ఏంటి? హవిస్సుని గ్రహించి మన పాపాలను పోగొట్టేసేవాడు. హరి అనేటటువంటి ఒక్క నామం అంటేనే పాపం పోతుంది. మా అబ్బాయికి శ్రీహరి అని నామం పెట్టగానే మా కాలనీ వాళ్ళందరూ అబ్బో మీ మనవడికి మంచి పేరు పెట్టుకున్నారు అని అందరూ మా అమ్మకి చెప్పారనమాట. హరి హరి అని చెప్పేసి అనడం వల్ల మానవుల పాపాలను గ్రహించేసేవాడు వెంటనే హరి అనేటటువంటి వాడు. అంటే హవిస్సులను స్వీకరించి మన పాపములను పోగొట్టేవాడు అనేటటువంటిది ఒకటి. అయితే హవిస్సులను స్వీకరించడము కరెక్ట్ మీనింగ్. అక్కడ హవిస్సులను స్వీకరిస్తే గానీ మన పాపాలు పోవు. అంటే మనము చేసినటువంటి సరైనటువంటి పనుల ద్వారా మాత్రమే మన పాపాలు పోగొడతాడు. హరి అనగానే పాపాలు పోగొట్టాడు. అలా అయితే మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆలయంలోకి వెళ్ళి హరి అంటారు. ముందు వాడిని తన్ని తొక్కేసి మరి హరి అంటారు. అది కాదు. సరైనటువంటి పనులు చేస్తూ మన మనస్సుని భగవంతుడికి అర్పిస్తూ, మన మనస్సు అనేటటువంటి హవిస్సుని భగవంతుడికి అర్పిస్తూ మన పాపములని క్రమ పద్ధతిలో కర్మయోగం ద్వారా పోగొట్టుకోవడం ఏదైతే ఉంటుందో అది హవిహి హరిహి. తర్వాతదేంటి? హవిహి హరిహి సర్వలక్షణ లక్షణ్యం. సర్వలక్షణ లక్షణ్యాలు అంటే ఏంది? ఒక లక్షణము, దాని యొక్క నిర్వచనము, ఒక క్యారెక్టరిస్టిక్. దాని ఉష్ణము అంటే వేడిగా ఉంటుంది, శీతలము అంటే చల్లగా ఉంటుంది. ఇలాగ ప్రతి లక్షణానికి నిర్వచనం చెప్పేవాడు ఆయన. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క డెఫినేషన్ ఆయననే. ప్రతి మహిమకు డెఫినేషన్ ఆయననే, ప్రతి విషయానికి కూడా డెఫినేషన్ ఆయననే. అంటే లక్షణము లక్షణ్యం ఉంది. అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. వర్షము అనగానే తడిసిపోతాము,
తర్వాత ఎండ అంటే మాడిపోతాము, అగ్ని కాలిపోతాము. ఇవేవైతే ఉన్నాయో లక్షణము, లక్షణ్యము. ఆ లక్షణాల యొక్క నిర్వచనం. ఈ లక్షణాలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపి ఎవరైతే ఉన్నారో ఆయన. అంటే అన్నిటి నిర్వచనము ఆయనే. మీరు ఏ మాట చెప్పినా కూడా దాని డెఫినేషన్, నిర్వచనం అంటే డెఫినేషన్, ఆ డెఫినేషన్ భగవంతుడే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల యొక్క మూలము సర్వలక్షణ లక్షణ్య. సర్వలక్షణ లక్షణ్య అంటే అన్ని విధాల యొక్క స్టాండర్డ్స్ లో మీరు ఏ స్టాండర్డ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ స్టాండర్డ్ లోంచి వచ్చేటటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, స్టాండర్డ్ లో ఏ స్టాండర్డ్ అన్నా తీసుకోండి, దాని నుంచి వచ్చేటటువంటి నాలెడ్జ్ అంటే ఏ ఫ్రేమ్ అయినా తీసుకోండి, ఆ ఫ్రేమ్ లోపల ఫిట్ అయ్యేటటువంటి వాడు భగవంతుడు. అన్ని లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి అంటే పరమార్థం. అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి అంటే పరమార్థం. పరమార్థం అంటే ఏంటి? గొప్పదైనటువంటి అర్థం ఉన్నటువంటి వాడు భగవంతుడే. పరబ్రహ్మ, పరమార్థము అయినటువంటి వాడు. సర్వలక్షణ లక్షణ్యుడు, అన్ని లక్షణాలకు నిర్వచనమైనటువంటి వాడు, అన్ని లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాడు. సర్వలక్షణ లక్షణ్య. తర్వాత లక్షణ్యం లక్ష్మీవాన్ మార్గో హేతుర్దామోదరస. కాదు లక్ష్మీవాన్ సమితింజయ చెప్పలేదు నేను ఇంకా. లక్ష్మీవాన్ సార్ ఇందులో ఇంకొకటి చెప్పారు సార్, లక్షణ్యాలో ఇంకొకటి చెప్పారు సార్. చెప్పండి మీరు. ఏంటి? అన్నం స్వీకరించడం నా లక్ష్యం అంటే అది ఎగ్జాంపుల్ కింద చెప్పారు మీరు. భగవంతుడేమని అన్నం స్వీకరించడం నా లక్ష్యం అంటే మేబీ హవిస్ ఇవ్వడం కి కనెక్టెడ్. భగవంతుడే శక్తే నా లక్ష్యం అంటే మన లక్ష్యం అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి నా లక్ష్యం, అన్నం స్వీకరించడం భగవంతుడి లక్షణం. పూజ ఏమని లక్షణం అయితే భగవంతుడు మన లక్ష్యం. అంతే. బాగా చెప్పారు. కరెక్ట్. ఉద్యోగం చేయడం మన లక్షణము, దానికి కావలసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఇవ్వడం, అది భగవంతుడి లక్ష్యం. కరెక్ట్. సో అన్ని లక్షణాలకు మూలమైనటువంటి వాడు, ప్రతిదానికి కూడా ఫైనల్ ఎండ్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అది అయిన వాడు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు అనేటటువంటి మీనింగ్. అన్ని లక్షణములకు లక్షణ్యుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన భగవంతుడు. నెక్స్ట్ లక్ష్మీవాన్. లక్ష్మి అంటే ఏంటి? ధనము. అంటే తన సింపుల్ డైరెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే తన హృదయం లోపల లక్ష్మీదేవిని కలిగిన వాడు అని చెప్పి ఒక్క మాటలో చెప్పాలి అంటే చెప్పచ్చు, తప్పేమి లేదు. తప్పుందా? తప్పేమి లేదు. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే లక్ష్మి అంటే సకల సంపదలు అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనది కాదు. ఇందాక కొద్దిగా 1 నిమిషం పడుతుంది టైం, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఒక కథ తెలుసుకున్నాం. ఆ కథ లోపల ఏం తెలుసుకున్నాము? దేని మీదైనా కూడా ప్రేమ కొంతకాలమే ఉంటుంది. అది మనము ఆరెంజ్ సినిమా లోపల వీటి లోపల కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏమవుతుందంటే డిపెండెన్సీ పెరుగుతుంది. అది ప్రేమ అని చెప్పి అనలేము. దానికి డిపెండెన్సీ వేరు, ప్రేమ వేరు. ప్రేమ అంటే ఏంటి? ప్రతి కొత్త వస్తువు పైన మనకు ఉండేటటువంటి ఒక ఆకర్షణ లాంటిది. ఇలా అన్ని చోట్ల మనకు ఉండడం అనేటటువంటిది సహజం. అయితే ఈ ప్రపంచంలో కనుక భగవంతుడు ఒకసారి ఆలోచించినట్లయితే ప్రతి వస్తువు ఆయనదే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు ఆయనవే. అర్జునుడు 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి చెప్పాడు. 6వ అధ్యాయంలో చివరిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తాం? ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తాం? ఇప్పుడు మన పిల్లల్ని ప్రేమించమంటే ప్రేమిస్తాం, అవునా కాదా? ఒకసారి చెప్పండి. మన పిల్లల్ని ప్రేమించమంటే ప్రేమిస్తామా? హలో, భగవంతుని ప్రేమిస్తాం. భగవంతుని ఎందుకు ప్రేమిస్తాం? భగవంతుడు మన కోరికలు తీరుస్తాడని ప్రేమిస్తాం సార్. కోరికలు తీర్చాడు కదా భగవంతుడు. భగవంతుడు న్యూట్రల్ పర్సన్ అనే మనం అనుకుంటాం కదా సార్. అనుకుంటాము. కోరికలు తీరుస్తారని అడుగుతున్నారు. ఒకవేళ కోరికలు తీర్చడు అని చెప్పి చెప్తే భగవంతుని ప్రేమించడం మానేసినట్టే కదా అందరూ. లేదు సార్, ఎప్పటికైనా తీరుస్తాడేమోనని నమ్మకం ఒకటి. నమ్మకం ఉంది, కరెక్ట్. కానీ జనాలు ఏంటంటే అది నమ్మకం. ఎన్నిసార్లు కోరిక తీరకపోయినా కూడా నమ్ముతుంటారు. ఎప్పుడో ఒకసారి కాకతాళీయంగా జరగచ్చు. జరిగినప్పుడు అమ్మయ్య దేవుడు నా కోరిక తీర్చాడని, అమ్మవారు నన్ను పట్టుకుంది, అమ్మయ్య నన్ను చాలా కాపాడింది అని ఇలా అనుకోవడము మంచిదే. అలా అనుకోకూడదని నేను అనేది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరినైనా ఎందుకు ప్రేమిస్తాం? వారితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ప్రేమిస్తాం. వారితో ఉన్నటువంటి సంఘటనలను బట్టి వారిని ప్రేమిస్తాం. వారితో మనకు ఉన్నటువంటి వివిధ అనుభవాల ద్వారా మనం వారిని ప్రేమిస్తాం. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తాము? వాళ్ళు చేసినటువంటి ప్రతి విషయము మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది.
ప్రతి పనిని మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చూసిన తర్వాత వాళ్ళని మనం ఇష్టపడడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు దేవుడిని ఇష్టపడాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది అది? దేవుడు దండం పెడితే కోరికలు తీరుస్తాడు కాబట్టి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం. కానీ దేవుడిని సర్వానికి నువ్వే మూలము అని చెప్పి తెలుసుకున్న రోజు దేవుడిని తప్ప ఇంకెవరిని ప్రేమించం. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. ఎందుకని? వాళ్ళకి కావాల్సినవన్నీ తల్లిదండ్రులు ఇస్తున్నారు, వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు, వాళ్ళకన్ని మంచి క్షేమ సమాచారాలన్నీ చూసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమించడం సహజం. ఇప్పుడు మరి మనమంతా భగవంతుని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే భగవంతుడే మన సృష్టికి, భగవంతుడే మన స్థితికి, భగవంతుడే మన లయకు కారణము అని చెప్పి ముందు తెలుసుకోవాలి. అదే హిందూ ధర్మం చెప్తుంది. బాబు, ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు నాది 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 అనుకున్నటువంటి ఏ వస్తువు కూడా నీది కాదు. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మి ఏదైతే ఉన్నదో, ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో, ఇదంతా కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు లక్ష్మీవాన్. ఈ సంపదనంతా కూడా కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రమే వీటన్నిటికీ మూలము. ఇది నీది కాదు. ఈ సృష్టిలో నీకు కనిపిస్తున్న ఏ వస్తువైనా చూడు, అది నీది కాదు. ఆఖరికి నీ పిల్లలు కూడా నీ వాళ్ళు గారు, నీ బంధువులు నీ వాళ్ళు గారు. ఇప్పుడు నీ శరీరమే నీది కాదు. అలాంటిది శరీరంతో ఏర్పడినటువంటి మరికొన్ని శరీరాలని నువ్వు నావి నావి అనుకుంటే ఎట్లాగా? కాబట్టి ఈ ప్రపంచంలో కనిపించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిదే. అందుకని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే 6వ చాప్టర్ లోపల, ముందు చూడండి సీక్వెన్స్ ఒకసారి మళ్ళొకసారి చూడండి. భగవద్గీత లోపల మొదటి చాప్టర్ లోపల అర్జునుడు పడేశాడు బాణాలు. 2వ చాప్టర్ లోపల శ్రీకృష్ణుడు మొత్తం చెప్పేశాడు. చెప్పగానే అర్థం కాక అర్జునుడు 3వ అధ్యాయం వచ్చేసరికి, నాకు నువ్వు జ్ఞానం మంచిది అంటున్నావు కదా, యుద్ధం ఆపేస్తాను, నేను కర్మ సన్యాసం చేస్తాను, కర్మయోగం ఎందుకు, జ్ఞానయోగం మంచిది కదా అంటే, లేదు లేదు నువ్వు కర్మ చేయాలి తప్పనిసరిగా అని చెప్పాడు. దానికి కావాల్సిన లక్షణాలన్నీ తెలుసుకున్నాం. ఈ పని నేను చేశాను అనుకోకు, ఇది జస్ట్ బాధ్యతగా చెయ్యి, ఇది లోక సంగ్రహం కోసం చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్మని కోరికతో చెయ్యకు. ఇవన్నీ చెప్పాక ఎవడు చేస్తాడండి కర్మ? అర్జునుడు అంటాడు, మరి ఇది నా మనసు ఒప్పుకోదు, నా మనసు ఒప్పుకోదు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా చేయడం అట్లా కష్టం. నువ్వు కర్మ చెయ్యి అంటున్నావు, కర్మని కోరికతో చెయ్యొద్దు అంటున్నావు, కర్మలో ఏ ఫలితం ఇచ్చినా నోరు మూసుకోమంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? నీ పంచాయతీలో ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది. కానీ నా మనసు వినదు. నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు, నువ్వు భగవంతుడివి, కానీ నా మనసు నా మాట వినదు. ఏం చేయాలి అంటే, అప్పుడు మనసును నిగ్రహించుకోవడానికి నీకు నేను ఒక ఆయుధం ఇస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, మెడిటేషన్ నేర్పించాడు 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమన యోగం. ఈ యోగం లోపల ఏం చేశాడు భగవంతుడు? మనకు యోగ విద్య నేర్పించాడు. ఇలా నిట్ట నిలువుగా కూర్చోవాలని, శ్వాసను ఎలా తీసుకోవాలని చెప్పేసి, ఎలాంటి ఆసనం వేసుకోవాలి, ఏ రకమైనటువంటి ఆహారం వ్యవహారాలు ఉండాలి మనవి, ఇవన్నీ చెప్పేసి చివరి లోపల ఒక చిన్న పాయింట్ తగిలిచ్చాడు. ఏమిటంటే దేవుణ్ణి కూడా ప్రేమించు అని చెప్పేసి అన్నాడు. అనగానే మధ్యలో దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చాడు? మెడిటేషన్ ద్వారా నాకు భగవంతుడు కనిపించేటట్టయితే, మెడిటేషన్ ద్వారా నేను మనసును నిగ్రహం చేసుకున్నట్లయితే నాకు ఇంకా భగవంతుడు ఎందుకు? అప్పుడు 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు భక్తి గురించి చెప్తాడు. 7, 8, 9, 10, 11, 12 ఏమని చెప్తాడు? ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి నేనే చెప్తాడు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ నేనే అని చెప్పేసి చెప్పేస్తాడు. తర్వాత ఏం చెప్తాడు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటి సృష్టి స్థితి లయలు తనవే అని చెప్పి చెప్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న టైం అండ్ స్పేస్ తనే అని చెప్పి చెప్తాడు. టైం అని చెప్పేసి మనువులు వీళ్ళన్నీ చెప్తాడు. మరణించిన తర్వాత మనం ఎటు వెళ్తామో చెప్తాడు. ఉత్తరాయణము, దక్షిణాయనము ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు చేసే చెట్లు, చేమలు ఇవన్నీ చెప్పిన తర్వాత, సో ఇప్పుడు ఏమర్థమైంది మనకు? సృష్టికి, స్థితికి, లయకు నేను కారణం అని చెప్పి 3 చాప్టర్ల నిండా చెప్పేశాడు. 7, 8, 9లో రాజవిద్య, రాజగుహ్యం వచ్చేసరికి అత్యద్భుతమైనటువంటి భక్తిని తీసుకొచ్చేస్తాడు ఆయన. రాజవిద్య అనేది గొప్ప విద్య. అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ సంపదలు నావి అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి పేరు లక్ష్మీవాన్. ఆయన ఏమంటాడు? ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాదే, కానీ నువ్వు నన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తావు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఎలా ప్రేమించినా కూడా పర్వాలేదు. మన్మనామ మద్భక్తో, సో నా భక్తుల నువ్వు నన్నే పూజించు అని చెప్పేసి చెప్తాడు. అదే చాప్టర్ లో ఇంకొక గొప్ప శ్లోకం ఉంది. చెప్పండి ఎవరైనా. 3 శ్లోకాలు గొప్పవి అని చెప్పేసి అనుకున్నాం. మచ్చిత్త మద్గత అనన్యాశ్చింతయంతో. సో కాబట్టి ఏంటి, ఈ 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు భక్తి వైపుకు తీసుకెళ్తాయి. ప్లీజ్ ఎన్నిసార్లు భగవద్గీతను మీకు రివిజన్ చేయించానో, మీ పుణ్యం మాత్రం ఇంత అయిపోయింది, ఇన్ని రెట్లు అయిపోయింది. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా, గ్యారంటీ. మీకు యమధర్మరాజు ఎవరొచ్చారా అంటే శ్రీనివాస్ గ్యాంగ్ అంటాడు చిత్రగుప్తుడు. అంతకు ముందటి వరకు ఏమంటాడంటే వాళ్ళని ఏసేరా నూనెలో అంటాడు. ఇప్పుడేమంటాడు తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు? రాంగ్ ప్లేస్.
డైరెక్ట్ దెమ్ టు స్వర్గం నుంచి మోక్షం. ఇదే మాట చెప్పండి సార్, ఎప్పుడు ఇదే చెప్పండి సార్. కాల్చేది డిగ్రీలు ఎక్కువ చేసేది వద్దు సార్. సో ఇప్పుడు ఏమైంది, ఇంత మంచి జ్ఞానం తెలుసుకుంటున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎంత మహోన్నతమైన విషయం తెలుసుకుంటున్నాం, ఎంత సంతోషించాలి ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప విషయం, ఎంత సీక్వెన్స్ గా తెలుసుకున్నాను చూడండి భగవద్గీతని. మీలో అందరూ ఇది ప్రయత్నం చేయండి. ఈ అన్ని అధ్యాయాలని ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇవాళది విని మళ్ళీ అలా ప్రయత్నం చేయడానికి చూడండి. ఎంత బాగుందో చూడండి. భగవద్గీతని ఎందుకు ఇన్ని సార్లు నుంచి చెప్తున్నాం మనం? ఇప్పుడు 75-80 వారాల నుంచి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ సీక్వెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రేమ అనేది ఎలా పుడుతుంది? ఆటోమేటిక్ గా పుట్టదు. అన్నిటికీ మూలమైనటువంటి వాడు భగవంతుడే అని చెప్పి తెలిసినప్పుడు నువ్వు భగవంతుని ప్రేమించకుండా ఎలా ఉంటావు? దట్ ఈస్ ద క్వశ్చన్. అన్నిటికీ కారణభూతులైనటువంటి వాడు, నీదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నీ శరీరంతో ఓహో శరీరం లేదు, మరి ఆత్మ నాదా? లేదు, ఆత్మ కూడా భగవంతుడిదే. మరి అన్ని నావి అనుకున్నాను, కార్లు అనుకున్నాను, బంగ్లా అనుకున్నాను. శ్రీనివాస్ ఏమో బైక్ పడిపోగానే బోర్ని ఏడ్చేశాడు, ఒకడేమో వైఫ్ కంటే కారు గొప్పదని ఏడ్చేశాడు. మరి ఇవన్నీ కూడా అశాశ్వతాలు. శాశ్వతమైనటువంటిది ఒకటే ఉన్నది, అది భగవంతుడి యొక్క చైతన్యము. ఈ ప్రపంచంలో దొరుకుతున్నటువంటివన్నీ కూడా భగవంతుడివే. నీ బండి 15 ఏళ్ల తర్వాత దానికి మళ్ళీ వాడు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవచ్చు. నీ జీవితానికి 100 ఏళ్ల తర్వాత ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు. కానీ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి ఎక్స్పైరీ డేట్ లేదు, దానికి మార్పు లేదు. మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా మార్పు చెందేదే. ఉదాహరణకు నేను 99 ఆ టైం లోపల సోనీ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. $2000 పెట్టి కొన్నాను. కొనగానే అసలు ఎట్లా అంటే నాకు ఇక అది చాలా ఇదన్నమాట, అసలు చాలా ఆనందం. తర్వాత నేను వేరే ఎన్నో ల్యాప్టాప్లు కొన్నా, ఆ ల్యాప్టాప్ మీద నాకు ఉండేది. ఆ ల్యాప్టాప్ చాలా అవుట్డేటెడ్ అయిపోయింది 15 ఏళ్ల తర్వాత. ఊరికే ఉంచాను, అది జస్ట్ మెమొరీ కోసం ఉంచుకున్నాను. అయితే దాని మీద స్టిక్కర్ ఉంటుంది, కంగ్రాచులేషన్స్ యూ మేడ్ గుడ్ పర్చేజ్, అవి ఇవి ఉంటాయి కదా. కొత్తది ఉన్నప్పుడు ఏది ఉందో అదే స్టిక్కర్ ఉంది, కానీ వస్తువు పూర్తిగా పాడైపోయింది. నాకు ఎప్పుడు ఇది డౌట్ వచ్చేది, ఎందుకు ఇలాగని. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న చాలా వస్తువులకి స్టిక్కర్ తీయకుండా ఉంచండి కొన్నాళ్ళు. ఉంచిన తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత చూస్తే వస్తువు పాడైపోతుంది. కానీ మనం కొన్నందుకు వాడు మంచిగా గ్రేట్, నువ్వు చాలా అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ కొన్నావు, అవి ఇవి అని చెప్తాడు. ఇవాళ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ అని అనుకున్నది రేపటికి ఏమైపోతుంది? అది అబ్సొల్యూట్ అయిపోతుంది, పనికి రానిది అయిపోతుంది, అవుట్డేట్ అయిపోతుంది, అబ్సొల్యూట్ అయిపోతుంది. దానివల్ల లాభం ఏమైతుంది? మనకేమైతుంది? మనం గుర్తించాలి, నువ్వు కూడా ఇవాళ బ్రాండ్ న్యూ, ఇవాళ అందరూ బ్రాండ్ న్యూ అనుకుంటారు. రేపటికి ఏమైపోతుంది? నీ వయసు ఏమైపోతుంది? నువ్వేమైపోతున్నావు? తరగడమే తప్ప ఈ శరీరానికి పెరగడం ఉండదు. జరిగినటువంటి ప్రతి రోజు కూడా మన జీవితం లోపల ఒక రోజును తగ్గించుకుంటూ వెళ్తుంది, మన ఆయుష్ కూడా తగ్గుతూ వెళ్తుంది. ఇంకా కళ్ళు తెరవాలి, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా చుట్టాలు, నా స్నేహితులు అని చెప్పేసి ఎన్ని రోజుల పాటు మనము ఈ అజ్ఞానం లోపల బతుకుతాము? అజ్ఞాన మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి వెళ్లి భగవంతుడు ఒక్కడే ఆశ్రయం అని తెలిసిన రోజు, భగవంతుడు మార్గంలో వెళ్ళిన రోజు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సంపదలకు మూలమైనటువంటి ఆ భగవంతుడే లక్ష్మీవాన్ అని చెప్పి తెలిసిన రోజు ఇక మనకి ఏది అవసరం లేదు. లక్ష్మీవాన్, సంపదలన్నిటికీ కూడా మూలము. 9 అధ్యాయాలు చెప్పిన తర్వాత 10, 11, 12 లోపల ఇక భగవంతుడు ఇక రెచ్చిపోతాడు. ఇంకా అసలు అద్భుతం. అప్పటికి అర్జునుడికి మొత్తం మంది ఇచ్చేసేసాడు ఫుల్ గా. జ్వరం సగం తగ్గిపోయింది, సగం ఏంటి 70% తగ్గిపోయింది. 10, 11కు వచ్చేసరికి 10వ దారిలో వచ్చేసరికి అయితే మొత్తం చెప్పేస్తాడు తను ఏంటి అనేది. అన్ని విభూతులు తను ఏ విధంగా విశిష్టంగా భూతి అనేటటువంటిది చెప్తాడు. మొత్తం చెప్పేసిన తర్వాత అర్జునుడికి ఒక్కసారి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు నాకు తెలిసి ఇవన్నీ తెలుసు, నాకు ఇవన్నీ తెలియవని కాదు, కానీ నీ నోటి నుంచి విన్నాను, ఇప్పుడు నాకు బాగా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు నేను నిన్ను డైరెక్ట్ గా చూడాలనుకుంటున్నాను. ఇవన్నీ ఇండైరెక్ట్ గా చెప్పావు, నువ్వు నాకు డైరెక్ట్ గా చూసే అర్హత ఉందా? చూసే అర్హత ఉంది. చూపించాడు. చూపించిన తర్వాత అర్జునుడు భక్తుడుగా మారిపోయాడు, పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయాడు. ఏ విధంగానైతే జ్యోతిక పూర్తి స్థాయిలో ఎలా జ్యోతిక ఎలా మారిపోతుంది? చంద్రముఖిలా మారిపోతుంది. అర్జునుడు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, ఇప్పుడు నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? నాకు అర్థమైపోయింది అన్ని చోట్ల నువ్వు ఉన్నావని. నిన్ను పూజించడం తప్ప వేరే మార్గం లేదని తెలిసిపోయింది. నాకు వేరే పద్ధతి కూడా అవసరం లేదు, నాకు ఇంకా ఏది లేదని చెప్పి తెలిసిపోయింది జీవితంలో. ఇప్పుడు అన్ని చోట్ల వ్యాపించినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి నిన్ను పూజించాలా,
లేకపోతే నీ రూపం కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి నిన్ను పూజించాలా? ఇప్పుడు భగవంతుడు అంటాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మను పూజించడం అనేటటువంటిది కష్టమైనటువంటిది. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. కాబట్టి అది అవ్వదు. కాబట్టి అర్జున, నువ్వేం చేస్తావంటే రూపంతో పూజించు, ప్రతి రూపంలో పూజించు. అందరినీ అద్వేష్టా సర్వభూతానం మైత్ర కర్ణయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షని సమశత్రౌచ మిత్రేచ తదా మానపం. ఇలా అన్ని చెప్పుకుంటూ 35 లక్షణాలు చెప్తాడు. ఆ 35 లక్షణాలలో మనం చేసే అడ్డగోలు పారాయణలు ఉండవు. మనని మనం శుభ్రపరచుకోవాలి అని చెప్పాడు భగవంతుడు. మనని మనం శుభ్రపరచుకుంటే మనలోనే దైవం ఉన్నాడు. అందుకే 12వ అధ్యాయాన్ని మనం ఏమంటాము? 12వ అధ్యాయాన్ని భగవంతుడి యొక్క గర్భగుడి అని అంటాము. ఒక్కసారి గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత 13, 14 అధ్యాయాలు దాటి 15వ అధ్యాయంలో భగవంతుడిలో కలిసిపోతాం. దాన్నే పురుషోత్తమ ప్రాప్తి అంటారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళావు దేవుడి దగ్గరికి, దేవుడిలో కలిసిపోయావు. ఈ జీవుడు దేవుడుగా, ఈ నరుడు నారాయణుడుగా, ఈ మానవుడు మాధవుడుగా, ఈ పురుషుడు పురుషోత్తముడుగా క్షణాల్లో మారిపోయాం. ఆ మాత్రం పరిణతి మనందరికీ జీవితంలో రావాలి, ఆ మాత్రం ఆలోచన రావాలి. భక్తి అనేటటువంటిది అవసరం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల వస్తువులు భగవంతుడికి చెందినవే, నీవి కాదు. నువ్వు నావి అనుకుంటున్నటువంటి బంధుత్వాలు, మిత్రుత్వాలు, శత్రుత్వాలు, వస్తువులు అన్ని కూడా అశాశ్వతమైనటువంటివి. భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది శాశ్వతం కాదు. నేను ఒక విషయం మీకు చెప్పడం జరిగింది. చిన్నప్పుడు నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుండేవాడిని. నాకు ఇచ్చిన అతి కొద్ది డబ్బుతోటి ఇంజనీరింగ్ లో. ఆ టైం లోపల నాకు అందరి ఇళ్ళకి పంపించడం ఇష్టం, అలా పెట్టుకునేవాడిని. ఒకసారి ఏం చేశాను, అలా కొనుక్కుంటూ ఒకరోజు ఒక గ్రీటింగ్ కార్డ్ నచ్చింది. అది కొనుక్కున్నాను, కానీ ఎవరికి పంపించలేకపోయాను. దాంట్లో ఏముందంటే, నిజమైనటువంటి ఆనందం కావాలంటే కేవలం భగవంతుడి మార్గంలో వెళ్తూ ఉండు అని. మొత్తం పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లలోంచి సూర్యకిరణాలు కిందికి పడుతున్నాయి. ఒక వ్యక్తి అలా అన్వేషిస్తూ అందులోంచి ఆ వెలుతురు లోపల సార్ దొరికిందా సార్? నాకు చూపిస్తా అన్నారు ఆ కార్డు. జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్నాడు. భగవంతుడి మార్గంలో మాత్రమే నిజమైనటువంటి ఆనందం ఉంది. ఇక ఏ మార్గము కూడా మనను అంధకారంలోకి తీసుకెళ్లేది, మనని అజ్ఞానంలోకి తీసుకెళ్లేటటువంటిది. కేవలం భగవంతుడి మార్గం మాత్రమే మనను నిజమైనటువంటి ఆనందం తెలిపి అందులోపల ఉంచేలాగా చేస్తుంది. ఒక జలాశయం ఉన్నటువంటి వ్యక్తికి చిన్న చిన్న చెరువులు, కాలువలు, బావులు అవసరమా? మహోన్నతమైనటువంటి జలాశయం భగవంతుడు. చిన్న చిన్న ఒక గ్లాసుడు వాటర్ కోసం కక్కుర్తి పడుతున్నాం మనము. అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి. జీవుడు ఖచ్చితంగా దేవుడుగా మారగలడు. మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలను పోగొట్టుకుని దైవీ లక్షణాలు అనబడే లక్ష్మీవాన్. లక్ష్మీవాన్ అంటే దైవీ లక్షణాలు. లక్ష్మీవాన్ అంటే సకల సంపదలు. నువ్వే లక్ష్మీవాన్వి, సకల సంపదలను పొందినవాడు అవుతావు. నిజమైనటువంటి ఆనందాన్ని అన్వేషిస్తూ వెళ్ళాలి. ఆ దట్టమైనటువంటి అరణ్యంలో సూర్యకిరణాలను వెతుకుతూ వెళ్ళాలి. సూర్యుడిని ప్రార్థించగా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మన లోపల నింపుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. అద్భుతమైనటువంటిది లక్ష్మీవాన్. అద్భుతమైనటువంటిది లక్ష్మీవాన్. చాలా గొప్ప నామం ఇది. చాలాసేపు చెప్పుకున్నాం మనము. తర్వాత వచ్చినటువంటిది సమితింజయ. సమితి అంటే ఇక్కడ గ్రూప్ అని. ఈ గ్రూపు ఇంకొక మీనింగ్ ఏంటంటే యుద్ధము. సమితి అంటే ఈ సమితి, ఆ సమితి, ఆ సమితి, ఈ సమితి అంటాం కదా. సమితి అంటే ఇంకొక అర్థము యుద్ధము. సమితి లోపల నువ్వు గెలవడం, అది కూడా కరెక్టే. ఒక గ్రూప్ లోపల నువ్వు విక్టరీ సాధించావు. సో అంటే కొంతమంది ఉన్నారు అక్కడ. ఒక గ్రూప్ ఉంది, ఒక బాక్సింగ్ గ్రూప్ ఉంది. ఆ బాక్సింగ్ గ్రూప్ లోపల వాడు ఫైటింగ్ చేస్తున్నాడు. గెలిచిన వాడు మిగులుతాడు, ఓడిపోయిన వాడిని పక్కకు తోసేస్తారు. మళ్ళీ ఇంకోడు వస్తాడు, వాడు కూడా పోరాడతాడు, వాడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు. వాడు వస్తాడు, వాడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు. సో సమితింజయ అంటే ఏంటంటే, ఎవరైతే భగవంతుడి మార్గం లోపల వెళ్తారో, ఎవరైతే లక్ష్మీవాన్ని సరిగ్గా గుర్తించగలుగుతారో వారు ఈ సమితింజయ. సమితి అనగా ఒక యుద్ధం లాంటి ఒక గ్రూప్ ఫైట్ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు పోరాటం జరుపుతూనే ఉన్నాడు.
ఎవరిని కదిలించినప్పటికీ కూడా ఒక లావా, ఒక అగ్నిపర్వతం బద్దలైతుంది. ఈ జీవితం అనేటటువంటి యుద్ధం లోపల, ఈ జీవితం అనేటటువంటి సమితి లోపల మనకు అనేక రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురైతూ ఉన్నాయి, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత మనకుంది. వాటన్నిటిని కూడా దాటించేవాడు, వాటన్నిటిని కూడా గెలుచుకునేటటువంటి వాడు సమితింజయుడు. అది కనుక మనం నిజంగా చేయగలిగితే మనం భగవంతుడు రూపమైనటువంటి ఆ సమితింజయాలోకి మార్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటిది. అంటే భగవంతుడు ఏదైతే సంపద, సుఖము, శాంతి, కాంతి ఇవన్నీ రకాలుగా మనము ఏవైతే శ్రీ అనేటటువంటి అర్థం చెప్పుకున్నామో, సమితింజయ లోపల ఈ ధర్మ యుద్ధంలో మనం గెలుస్తాము. విష్ణువు ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు. మనలో ఉన్నటువంటి కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి చెడు లక్షణాలపైన మనం జయం సాధించేలాగా చేస్తాడు. అంటే మన లోపల అంతర్ముఖంగా జరిగే అంతరంగంగా జరిగేటటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం లోపల మనకు విజయం రావాలి. ఆ విజయం తప్పక తెప్పించేవాడే భగవంతుడు. కాబట్టి ఇది చాలా గొప్పది. భగవంతుడి గురించి ఈయన అద్వితీయమైనటువంటి బ్రహ్మ అని చెప్పేటటువంటిది అతులహ. ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నిటి యొక్క నియంత్రణ నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో భాసిల్లుతున్నటువంటి ఆ భగవంతుడు మన అందరి శక్తుల్ని నియంత్రిస్తున్నాడు అనేటటువంటిది శరభః. ధర్మ మార్గంలో వెళ్లేవాడికి తను రక్షణ కల్పిస్తాను అని చెప్పేటటువంటిది భీమః. సమయజ్ఞ, టైం అండ్ స్పేస్ గురించి చెప్పేటటువంటిది, మనుషులతో ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి గొప్ప అర్థము. హవిర్హరిహి, నువ్వు చేసేటటువంటి గొప్ప పనుల యొక్క ఫలితం అంతా కూడా వెళ్ళిపోయేది భగవంతుడికి. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు చేసేటటువంటి ప్రతి గొప్ప పని యొక్క ఫలితము వెళ్ళేటటువంటిది దేవుడికే. సో భగవంతుడికి అర్పించాల్సినటువంటిది ఏంటి? నువ్వు దేశ సేవ. ధర్మబద్ధమైనటువంటి జీవితం ద్వారా నువ్వు దేశ సేవ చేసి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సహాయపడగలిగితే ఆ యజ్ఞం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని గ్రహించేవాడే హవిర్హరిహి. నీ యజ్ఞ ఫల గ్రాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విష్ణుమూర్తి హవిర్హరిహి. ఆయన అన్ని రకాల గుణాలను ఆయనలోనే కలుపుకున్నటువంటి వాడు. సర్వలక్షణ లక్షణ్యుడు, శుభ గుణాలన్నీ కూడా పూర్తిగా ఉన్నటువంటి వాడు. అన్ని యొక్క లక్షణాలకు ఆయననే ధ్యేయము. ఆయన యొక్క లక్షణాలలో మనము ఎన్ని వీలైతే అన్ని నేర్చుకుంటూ అన్నిటిని సాధించగలుగుతూ వెళ్ళి భగవంతుడి యొక్క లక్షణాలకు దగ్గరగా మనం చేరుకోగలుగుతాము. ఇక కొద్ది లక్షణాలు మిగిలినా కూడా భగవంతుడే ఏ విధంగానైతే కృష్ణావతారంలో అందరికీ 1 షాట్ లోపల మోక్షం ఇచ్చేశాడో ఆ విధంగా భగవంతుడే మనకు సమయాన్ని చూసి మోక్షాన్ని ఇచ్చేస్తాడు. లక్ష్మీవాన్, మన లోపల శక్తి ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి, మన అందరిలో ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో, వీటి యొక్క కలయిక, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క వస్తువు అని చెప్పి తెలుసుకున్నాక నువ్వు భగవంతుడిని ఆటోమేటిక్ గా గుర్తించగలుగుతావు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంపదలు కూడా, ప్రపంచంలో ఉన్న శక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్యము, ప్రపంచంలో ఉన్నటువంటి క్షేత్రము, ప్రపంచంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అన్ని కూడా భగవంతుడే. ఇక్కడ దొరుకుతున్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు దాన్ని లక్ష్మీవాన్ అని అంటాము. అది సాధించాలి అంటే ముందు నువ్వు నీ అంతర్ముఖ పోరాటం ఏదైతే ఉంటుందో అంతర్ముఖుడవై నీ లోపల నువ్వు పోరాటం చేస్తూ నీ పైన నువ్వు విజయం సాధించాలి. నువ్వు గెలవాల్సింది అవతల వాళ్ళ మీద కాదు, నీ మీద నువ్వు ముందు గెలవాలి భగవంతుడి మార్గంలో తప్ప మరి ఎక్కడా కూడా ఆనందం లేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది మామూలు శ్లోకం కాదు. భగవంతుడి యొక్క సర్వశక్తిమంతాన్ని తెలియజేసేటటువంటిది. భగవంతుడు పొందే విజయాన్ని, మనం పొందే విజయాన్ని చెప్తుంది. మన జీవితంలో ఉన్నటువంటి సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, మన అంతరంగిక శత్రువులను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాన్ని ఇది తెలియజేస్తుంది. మహోన్నతమైనటువంటి శ్లోకం ఇది. బాగుందా? తర్వాత శ్లోకం చెప్పుకుందామా? ఇంకా చాలా టైం ఉంది చక్కగా, లేక బాగుంది ఇక్కడ కాపేసుకుందామా? చెప్పండి సార్. సమితింజయ ఒకసారి చెప్పండి సార్. సమితింజయ అంతర్ముఖంగా మన లోపల ఉన్నటువంటి ఆ గ్రూపు అది చెప్పారు కదా. ఇప్పుడు సమితి అంటే ఏంటి చెప్పండి? ఒక గ్రూపు. ఆ గ్రూపును జయించాలి. ఆ గ్రూప్ ఎలా జయిస్తారు? మీరు ఒక్కొక్కరిని తీసుకొస్తారు, వాళ్ళతో పోటీ పడతారు, పక్కకు దోసేస్తారు. ఇంకోటితో పోటీ వస్తారు, పక్కకు దోసేస్తారు. మీరు జపాన్ వాళ్ళలో పోటీలు అవి చూడలేదా? అందరు ఇలా చుట్టూరుగా కూర్చుంటారు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు. పోరాటాన్ని దాటించేవాడని చెప్పారు సార్. చేసే పోరాటాన్ని నుంచి దాటించేవాడు. అంతే. అంతర్ముఖ పోరాటం. లైఫ్ లో వచ్చే పోరాటాలా సార్ అవి? అంటే అంతే. లైఫ్ లో వచ్చే పోరాటాలన్నిటి అంటే మన లోపల అంతరంగంగా ఉన్నటువంటి లైఫ్ లో వచ్చే పోరాటాలు సరే,
అది కాక మనం అంతర్ముఖులమై మనని మనం జయించాలి ముందు. అంటే టు విన్ ఓవర్ ద ఇన్నర్ ఎనిమీ సార్. ఎస్, అండ్ ఆఫ్ కోర్స్ అవుటర్ ఎనిమీ టు. ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ అవర్ ఇన్నర్ ఎనిమీ. అండ్ ఆఫ్ కోర్స్ అవుటర్ ఎనిమీస్ టు. అంటే ఇన్నర్ అండ్ అవుటర్ ఎనిమీస్ అన్నిటినీ కూడా మనం వాటన్నిటినీ కూడా పోరాడుతూ ఎదుర్కొంటూ వాటన్నిటిని కూడా ఓడించగలగడం. ఇంకెవరికైనా ఏదైనా సార్ నైమిషారణ్యంలో ఇప్పుడు కూడా అట్లే ఉంటుందేం సార్ కలికి ప్రవేశం లేకుండా? ఎస్ 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 అబ్సల్యూట్లీ. అంటే అక్కడ పోయినప్పుడు మనము క్లీన్ అవుతామేం సార్ మనుషులు, మన అంటే బుద్ధి ఈ కలి బుద్ధులు లేకుండా అట్లా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కలి ప్రవేశం రాదు కానీ కలిలో ఉన్న జనాలందరూ అక్కడికి బాగా వెళ్తున్నారు కదా, అదొక నమ్మకం. బేసికలీ కలి అనేటటువంటిది ఒక నమ్మకం. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా మన పైన మాయ పని చేయకుండా చూసుకోవచ్చు మనం. ఇది మాయ అని చెప్పి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు బయట మీరు పాము కనిపించింది, కనిపించగానే అరే శ్రీనివాస్ చెప్పాడు ఇది పాము కాదు ఇది తాడు, ఓకే. మళ్ళీ పాము కనిపించింది, మళ్ళీ తాడు, అంతే. అలా అనుకుంటూ ఉంటే మీ పైన మాయ పని చేయదు. మాయ పని చేయకుండా ఉండాలి అంటే ఏమిటి అంటే నిరంతరం మనం ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ఇక్కడ చేతికి ఒక చిన్న బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ కాదు, చేతికి పెట్టుకోండి. ఇలాగా పెట్టుకుని అది గుర్తుంచుకున్నంత వరకు నేను తప్పు చేయకూడదు, చూసినప్పుడల్లా తప్పు చేయకూడదు, నేను సరైన మార్గంలో వెళ్ళాలి, నేను సరిగ్గా నడవాలి, నేను ధర్మబద్ధంగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలలో ఎప్పుడైతే మనం ఉంటామో అత్యద్భుతమైనటువంటి ఆనందం దొరుకుతూ ఉండడమే కాకుండా తప్పు చేసేటటువంటి అవకాశాలు లేవు. మనకు ఎవ్రీ మినిట్ రిమైండర్ కావాలి. ఉదాహరణకి ఒక కార్ నడిపించాలి. కార్ నడిపించాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ బ్రేక్ ఎక్కడుందో, యాక్సిలేటర్ ఎక్కడుందో అన్ని తెలుసు మనకు. తెలిసినా కూడా కార్ను మనం నడిపించలేం. కొన్నాళ్ళు అభ్యాసం చేస్తాం, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటాం. తర్వాత సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ కూడా కార్ నడిపించేస్తాం, సడన్ బ్రేక్లు వేస్తాము, టర్నింగ్స్ చేస్తాము, అన్ని చేయగలుగుతాం. దానికి కారణం ఏంటి అంటే మనకి ఏదైతే అభ్యాసం జరుగుతుందో, అభ్యాసం వచ్చే వరకే మన సాధన. అభ్యాసం వచ్చిన తర్వాత అదే మనను ముందుకు తీసుకెళ్లిపోతుంది, మన గమ్యానికి అదే చేరుస్తుంది. కాబట్టి ఇది చెడు అలవాట్లు మానేయాలి అని చెప్పేసి ఏదైతే నేను చెప్పానో 15 మంది కూడా ముందుకు రాలా. 15 రోజుల ఛాలెంజ్ ఇవ్వండి అంటే 15 మంది కూడా ముందుకు రాలే. ఇచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు, ఏదో ఒక కారణాలు చెప్తూ తప్పించుకుంటూ కూర్చున్నారు. ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. ఎవరు కూడా ఇష్టపడలేదు. ఎందుకని ఇష్టపడలేదు? ఎందుకంటే జీవితం లోపల చెయ్యాలి అని ఉంది కానీ బద్ధకం అనేటటువంటిది మనకు అడ్డొస్తుంది. ఆ బద్ధకం కూడా ఎందుకు వస్తుంది? ఎందుకంటే కానీ ఇలా నడుస్తుంది కదా బానే ఉంది అని. ఎప్పుడైతే నడుస్తుంది బానే ఉంది, అన్ని రకాలుగాను బానే ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని మనం ఏమంటాం? నాకు కలి గమ్మేసింది, నా మీద మాయ గమ్మేసింది, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుకుని మనల్ని మనము సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది చాలా తప్పు మాట. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే కలి అనేటటువంటిది సెపరేట్ గా లేదు, నీ మనసులోనే ఉంది. దాన్ని దాటవచ్చా? చాలా సులభంగా దాటవచ్చు. మాయ వచ్చిన ప్రతిసారి కూడా ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ఇది రిమైండర్, ఇది మాయ, బస్ కథం, క్లోజ్. పిల్లల పైన ప్రేమ, ఓకే, ఇది కాదు. మీరు భర్తృహరి యొక్క వైరాగ్య శతకం చదివినట్లయితే ఆయన ఎంత వైరాగ్యం తెప్పిస్తాడు తెలుసా? నువ్వు ఎదురుగా చూస్తున్నటువంటిది ఎవరు? ఒక స్త్రీ అనుకుంటున్నావా? కాదు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, వీటన్నిటిలో ఎంత గలీజ్ థింగ్స్ ఉన్నాయో తెలుసా? అది ఒక ఎముక తెలుసా అని చదవగానే అసహ్యం వేస్తుంది. అయిపోయింది. సో ఆ విధంగా నిజంగా కూడా చూస్తే మనం ఒక అస్థిపంజరం అంతే. మా తెలంగాణ లోపల అస్థిపంజరాలని బొక్కల దెయ్యం. భజగోవిందంలో కూడా ఇదే ఉంది కదా. భజగోవిందంలో కూడా ఇదే. సో కాబట్టి ఏంటంటే సత్యాన్ని నిరంతరము గుర్తుపెట్టుకున్నట్లయితే మనని మాయ కమ్మదు. సో ఇప్పుడు అది నైమిషారణ్యంలోనే అలా జరుగుతుందా? నాకు నైమిషారణ్యం నచ్చింది కానీ అలా జరిగిందని నేను చెప్పలేను. కానీ నాకు నైమిషారణ్యం చాలా బాగా అనిపించింది. ఒక 10-15 సార్లు, 8-9 సార్లు వెళ్ళుంటాను. చాలా బాగా అనిపించింది. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? ఎవరైనా నెక్స్ట్ శ్లోకం చదువుతారా? చదువుతాను సార్. విక్షరోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము చాలా మరొక గొప్ప శ్లోకం తెలుసుకున్నాము. ఒక 2-3 నామాలు చెప్పుకుని ఆపేసుకుందాం. ఇది కూడా చాలా పెద్దదైనటువంటిది కాబట్టి ఇది మనము అంత డీటెయిల్ గా చెప్పుకోలేము. డైరెక్ట్ మీనింగ్ ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విక్షరః అక్షరః రెండు ఒకటే మీనింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్. కరెక్ట్ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటే విక్షరః అక్షరః అంటే క్షరంగా అన్నటువంటిది సింపుల్ గా. ప్రళయ కాలంలో కూడా మార్పు చెందదు.
మార్పు చెందనటువంటిది భగవంతుడి యొక్క శక్తి. మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా మార్పు చెందేదే. నా శరీరముతో సహా ప్రతి ఒక్క వస్తువు కూడా మార్పు చెందేదే. మార్పు చెందేటటువంటివన్నీ కూడా అశాశ్వతాలు, పర్మనెంట్ కాదు, అన్ని కూడా టెంపరరీ. మార్పు చెందనటువంటిది ఏదైతే ఉందో అది విక్షరః. ఇక రోహిత. ఇక్కడ రోహిత అన్నప్పుడు చాలా అర్థాలు ఉంటాయి. రోహిత లోపల మెయిన్ స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఏంటంటే రెడ్ కలర్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెడ్ కలర్ అనేటటువంటిది దేని యొక్క రూపము అని చెప్పాలి. ఈ రెడ్ కలర్ అనేటటువంటిది ఎక్కువగా ఏంటంటే మనకు సూర్యుడి యొక్క జ్ఞానం, నంబర్ 1. నంబర్ 2, మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మత్స్యావతారం లోపల భగవంతుడి యొక్క కలరు నాట్ బ్లూ, నాట్ రెడ్. మత్స్యావతార రూపం లోపల ఈ రంగు లోపల ఆయన ప్రజ్వలిస్తున్నప్పుడు మన వైవస్వత మనువు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఈ రంగు ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపు రెడ్ కలర్. సూర్యుడు ఏదైతే అస్తమిస్తున్నప్పుడు ఉన్నటువంటి కలర్ ఉంటుందో ఆ కలర్ లో ఉంటాడు. అంటే ఏంటి? వేదాలను కాపాడడానికి భగవంతుడు అందుకున్నటువంటి ఒక రూపంని రోహిత అంటారు. రోహిత అంటే రెడ్ కలర్ లో ఉన్నటువంటి మూర్తి అని చెప్పేసి లెక్క అన్నమాట. కానీ మనం ఏం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ మీనింగ్? వేదాల ద్వారా స్తుతించబడేవాడు రోహిత అంటే వేదాలని కాపాడుతూ ఉండడం వల్ల వేదాలన్నీ కూడా ఆయనను స్తుతించాయి, మమ్మల్ని కాపాడావు అని చెప్పి స్తుతించాయి. కాబట్టి వేదాల ద్వారా స్తుతింపబడినటువంటి వాడు రోహితుడు. విక్షరో రోహితో మార్గో, మార్గము. భగవంతుడే మార్గము, భగవంతుడే లక్ష్యము. ఇది ఎలా ఉంది అంటే మనం వెళ్తున్న దాంతా భగవంతుడిదే, చివరికి మనం చేరుకోవాల్సింది కూడా భగవంతుడే. మన ప్రయాణము భగవంతుడి వైపుకే. మనం ప్రయాణం చేసిన తర్వాత చివరికి ఏదైతే మన డెస్టినేషన్ ఉంటుందో అది కూడా భగవంతుడే. మార్గ. తనను చేరుకోవడానికి కూడా తనే మార్గం, తనను అందుకోవడానికి కూడా తనే మార్గమై ఉన్నటువంటి వాడు మార్గ. అంటే మృగ అనేటటువంటి ధాతువు నుంచి మార్గ అని చెప్పింది. మార్గ శీర్ష, మృగ శీర్ష. మృగము అంటే అక్కడ జింక. ఆ జింక యొక్క శీర్ష అంటే మార్గశిర మాసం లోపల మనం ఈ కొమ్ములు అంటాం అన్నమాట. సో అదే విధంగా మృగము అనేది దాన్ని ఇక్కడ మార్గము అని చెప్పేసి అంటే ఒక దారి, ఒక డైరెక్షన్. నువ్వు ఈ దారిలో వెళ్ళు, నువ్వు ఈ దారిలో వెళ్ళు అని చెప్పి చూపించేదాన్ని మృగ. రోహిత మార్గ. హేతు. హేతు అంటే ఈ ప్రపంచంలో దేనికైనా కూడా 2 రకాల హేతువులు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఏంటవి? ఎవరైనా చెప్పండి. 2 కారణాలు ప్రపంచంలో. ద్వైతం, అద్వైతం. ఉపాదానము నిమిత్తము అండి, నిమిత్తము ఉపాదానము అండి. ద్వైతము అద్వైతం సార్. కాదు, ఉపాదానము నిమిత్తము కరెక్ట్. ఉపాదానము నిమిత్తం. కారణాలు. ఉపాదానము నిమిత్తము. వండర్ఫుల్. ఎవరు చెప్పారు? సూర్యశ్రీ గారా? నేను కనిపించలేదు నాకు. నేను చెప్పాను. నేనంటే ఎవరు? సూర్యశ్రీ గారేనా? వెరీ గుడ్, వండర్ఫుల్. సో నిమిత్త కారణము, ఉపాదాన కారణం అనేటటువంటివి హేతువులు. ఈ ప్రపంచంలో మెటీరియల్ ఇందులో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేక చెప్పమంటే చెప్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఉపాదానము నిమిత్తము అంటే చెప్పమంటే చెప్తాను. ఎవరికైనా తెలియదంటే చెప్పండి గురువు గారు, తెలుగు మీనింగ్ తెలియదు. సరే. ఈ ప్రపంచం లోపల 2 విషయాలు ఉంటాయి. వంట చేసేవాడు ఒకడు, వంట సామాన్లు. ఒప్పుకుంటారా? మాటకి వంట ఎగ్జాంపుల్. సార్ నిజం చెప్పండి సార్, ఏమనుకోరు కదా మీరు? వంట మీరే చేస్తారు కదా, అందుకే కదా ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు మీరు. తప్పేం లేదు సార్. ఓకే, మంచిదే. కానీ వంట చెయ్యను నేను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన వంట. యా కరెక్ట్. మగవాళ్ళు యాక్చువల్ గా వంట లోపల మగవాళ్ళు బెటర్ అని చెప్పేసి చాలా చోట్ల చెప్తారు. మగవాళ్ళ వంటలే బాగుంటాయి అని చెప్పేసి చెప్తారు. సరే, ఆడవాళ్ళకి ఏదో కొద్దిగా నేర్పిద్దామని మేమే ఇది వాళ్ళకి ఇచ్చేస్తాం. తీసుకోండి, మీరే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాం. కానీ యాక్చువల్ గా మగవాళ్ళ వంటలే బాగుంటాయట. నా వంట కూడా బాగుంటుంది. కాకపోతే నేను చేసేది ఒకటే, అన్నము పప్పు. ఒకవేళ నా వంట బాగాలేకపోతే, పప్పు బాగాలేకపోతే ఏం చేయాలి? మీరు నన్ను తిట్టద్దు. ఆ పంట పండించే ఫార్మర్ ఉంటాడు కదా, వాడిని తిట్టాలి. ఎందుకంటే నేను చేసేది ముద్దపప్పే. సో కాబట్టి నన్ను తిట్టి లాభం లేదు, ఆ ఫార్మర్ ని తిట్టాలి. నాణ్యమైన పప్పు ఇవ్వలేదు మీకు, అది అంతే. కాబట్టి వాడిని తిట్టాలన్నమాట మీరు. సో ఇప్పుడు ఇక్కడ వంట చేసేవాడు ఒకడున్నాడు, వంట సామాన్లు ఉన్నాయి. వంట చేసేవాడిని నిమిత్తము అంటారు. నిమిత్తము అంటే ఎవరి వల్ల జరుగుతోంది. ఉపాదానము వస్తువులు, కూరగాయలు, బియ్యము, పప్పులు, ఇవన్నీ వస్తువులు. దాన్ని ఉపాదానము అంటారు. నిమిత్తము అంటే చేసేవాడు, ఉపాదానము అంటేనేమో వస్తువులు. ఉపాదానం అంటే మెటీరియల్, ఉపాదానం అంటే మెటీరియల్. నిమిత్తము అంటే ఇంటెలిజెన్స్. ఎగ్జిక్యూటరా కాదా? ఇంటెలిజెన్స్. ఓకే, నాట్ ఎగ్జిక్యూటర్.
ఎగ్జిక్యూటరే ఇంటెలిజెన్స్ ఉపయోగించేవాడు. ఆ పని అలా చెయ్యాలి అని చెప్పి తెలివి. ఉదాహరణకి కుండలు చేసేవాడు ఉన్నాడు, అన్ని ఒకే రకమైన కుండలు చేస్తాడా, రకరకాల వస్తువులు చేస్తాడు. అక్కడ మట్టి అనేటటువంటిది ఉపాదానము. మట్టి, నీరు, తర్వాత ఆ చక్రము, ఇవన్నీ కూడా ఉపాదానాలు. కానీ ఇంటెలిజెంట్ కాజ్ ఎవరు? కుమ్మరివాడు. అతను ఏం చేస్తాడు? కుండలను అద్భుతంగా చేస్తాడు తెలివి ఉపయోగించి. సో ఇంటెలిజెంట్ కాజ్ నేమో నిమిత్తం అంటారు, మెటీరియల్ కాజ్ ఏదైతే ఉందో మెటీరియల్ కాజ్ నేమంటారు, ఉపాదానం అంటారు. అర్థం కాని వాళ్ళు మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. ఒకసారి చెప్పండి సార్. ఇందాక నిమిత్త అంటే ఉపాదాన అని కదా అన్నారు. మీరు సరిగా వినలేదు. ఒక్కసారి చెప్పండి. ఎవరైతే అన్నారో వారు ఒక్కసారి అన్మ్యూట్ లో ఉండండి. ఎవరు అడిగారు ప్రశ్న? ఒక్కసారి నేనంటే ఒక్కసారి పేరు కనిపించట్లేదు ఇక్కడ నాకు. ఎవరండి పేరు? భాగ్యలక్ష్మి సార్. భాగ్యలక్ష్మి గారు. వంట చేయడానికి ఎంతమంది కావాలండి? వంట చేయడానికి ఒకడే కావాలి, వంట చేసేవాడు. తర్వాత వాడు ఉంటే సరిపోతుందా? వంట అగ్ని కావాలా, వంట పరికరాలు కావాలా, అన్ని కావాలా? ఆ పని చేసేవాడిని నిమిత్తం అంటారు. ఓకే. ఆ వస్తువులన్నిటినీ ఉపాదానం అంటారు. అర్థమైంది సార్. వెరీ గుడ్. ఓకే. ఇంకెవరికైనా కూడా సిగ్గుపడద్దు. సిగ్గుపడ్డారంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇక మీకు అర్థం కాదు. సిగ్గుపడ్డారంటే పోయినట్టే. ఎవరన్నా ఏమనుకుంటారో అని ఇప్పుడు అనుకోవద్దు, గుర్తుంచుకోండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అని చెప్పి అనుకున్నారు అంటే మనం ఓడిపోయినట్టే జీవితంలో. ఓకే. సో ఇప్పుడు ఈ ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండు అయినటువంటి వాడెవరు? భగవంతుడే. హేతుహు. ఈ సమస్త సృష్టికి కూడా మూల కారణం ఆయననే. జగత్తు పుట్టడానికి, జగత్తు పెరగడానికి, జగత్తు లయం అయిపోవడానికి, అన్నింటికీ కూడా తనలోంచే తయారు చేసినటువంటి వస్తువులు తనే తయారు చేశాడు. తనలోంచి తయారైనటువంటి వస్తువులు అంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ తనలోంచి వచ్చినటువంటివే. కాబట్టి అవి ఉపాదానాలు. ఎవరు చేశారు? భగవంతుడే చేశాడు. కాబట్టి ఆయన నిమిత్తము. రెండు రకాల కారణాలు ఆయనే అయినప్పుడు ఆయనని హేతుహు అనడంలో తప్పులేదు కదా. తర్వాత వచ్చింది రోహిత మార్గో హేతుర్ దామోదర అంటే దామం ఉదరానికి దామం కట్టబడిన వాడు. ఉదరం అంటే కడుపు, కడుపుకి దామం కట్టినటువంటి వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఏంటి? 2 ఇంచులు ఆగిపోతూ ఉంటుంది. 2 అంగుళాలు. ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా 2 అంగుళాలు. అంటే భక్తి ఏదైతే ఉంటుందో అది లేనప్పుడు ఏమవుతుందంటే ఎంత పెద్ద తాడు తెచ్చినా కూడా భగవంతుని కట్టలేము. ఎప్పుడైతే ఆవిడ అలిసిపోయి భగవంతుని ప్రార్థిస్తుందో వెంటనే ఒక్క నిమిషం లోపల ఆయన సులభుడు భక్త సులభుడు కాబట్టి ఒక్క నిమిషం లోపల ఆయన ఆ తాడు తనకు కట్టబడేలాగా చేయగలిగాడు. సో ఉదరానికి తాడు కట్టించుకున్నాడు భక్తితోటి అనే ఆయనని దామోదరుడు అంటారు. ఇంకొక మీనింగ్ ఏంటంటే దామము అంటే లోకాలు. ఆ లోకాలన్నింటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఇదే విషయాన్ని మళ్ళీ మనము హాలాహలం గురించి తెలుసుకున్నప్పుడు చెప్తాము. శివుడు ఎందుకయ్యా విషాన్ని తాగలేదు అంటే లోపలన్నీ కూడా లోకాలు ఉన్నాయి కదా అంటారు. విష్ణువన్నా శివుడన్నా వేరు కాదు కదా. సో కడుపు లోపల లోకాలు ఉన్నాయి కాబట్టి ఆయన అది తాగలేదు. తాగితే లోకాలన్నీ కూడా కాలిపోతాయి అని. సో కాబట్టి కడుపు లోపల లోకములన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు దామోదరుడు. అటువంటి భగవంతుడు సహహ అంటే సహనం కలిగినటువంటి వాడు. ఎంత సహనం ఉంటే భగవంతుడు ఇన్ని పనులు చేయగలడు. మనం చేస్తున్న తప్పులకి ఎన్ని రకాలుగా మనని మోక్షం ఇవ్వాలి అని చెప్పే అనుకుంటాడు. ఎవరు ఎంత తప్పులు చేసినా ఒక తండ్రి పిల్లలందరినీ కూడా ఏ విధంగానైతే క్షమిస్తాడో భగవంతుడు కూడా ఈ సృష్టి యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యంలో మనం భాగం కాబట్టి అనుకూల శతావర్తి. అనుకూల మనం ఎంత బాగా తెలుసుకున్నాం. ఆ అనుకూలుడు మనందరికీ ఆ అనుకూలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అనుకూల ఎంత తెలుసుకున్నాం. ఒక రోజంతా అదొకటే పదం తెలుసుకున్నాం. అదే విధంగా అనుకూలమైనటువంటి ఆ అనుకూలత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన సహనం ఎక్కువ కాబట్టి ఆ సహనం ఉండడం వల్ల దామోదర సహహ. తర్వాత ఏంటండి? సరే ఇక్కడ ఆపుకుందాం. ఓకేనా? తర్వాత తెలుసుకుందాం. మహీధరో మహాభాగో వేగవాన్ మితాత్మ. 4 ఉన్నాయి, మళ్ళీ తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కొద్దిగా నాకేమైందంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా మాది RSS ప్రోగ్రామ్స్ ఉన్నాయి. March 8 తర్వాత నేను ఇది అవుతాను.
ఇప్పుడు రేపు సండే నాడు మాకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ మార్చి 8 సండే నాడు మళ్ళీ పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అందువల్ల నేను క్విజ్ ఇవాళ పెడతాను అన్నవాడిని నేను ఇవాళ వచ్చే ఫ్రైడే కూడా క్లాసులు తీసుకుని ఆ తర్వాత వచ్చేది అంటే 15వ తారీఖు, అంటే ఇవాళ ఎంత 27, అదే ఆ తర్వాత వచ్చేటటువంటి ఫ్రైడే నాడు మనం క్విజ్ పెట్టుకుందాం. 2 వారాల సమయం ఉంది, అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇవాళ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అది ఇప్పుడు గ్రహణం లేదు సార్ సార్, మూడో ఏదన్నా తారీఖు. జరగరాంది జరిగినప్పుడు నేను నిమిత్త మాతృని అంటారు సార్, దానికి అర్థం ఏంటి? అంటే నేను నాకేమి సంబంధం లేదు అని చెప్పి, జరుగుతుంది అలా, కారణం అలా ఉంది కాబట్టి అలా జరిగిపోతుంది అంతే. నేనేమీ చేయలేను. ఒకడు ఉన్నాడు, ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, నేను కారణం కాదు. ఇది ఒక కారణమైనటువంటి వాడు ఉన్నాడు, అహంకర్త హరిహీకర్త. నేను జస్ట్ నిమిత్త మాత్రం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. కానీ జరిగేదంతా కూడా ఎవరి ద్వారా జరగాలో వారి ద్వారానే జరుగుతుంది. నేను కేవలం ఒక పనిముట్టుగా వాడబడుతున్నాను అంతే, నేను ఒక నిమిత్తంగా వాడబడుతున్నాను అంతే. సెల్ ఫోన్ అంటుంది నేనేమి చేయడం లేదండి, నాకు మెసేజ్లు పెట్టావు అని చెప్పి సెల్ ఫోన్ ఎవడో కొడుతున్నట్ట. బాబోయ్ నేనేం చేశాను, నేను నిమిత్త మాత్రురాలని అందుట. అంటే నేను ఓన్లీ నిమిత్తమే, నాది కారణమే, కానీ అసలు యాక్చువల్ గా దీని రీజన్ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం. నేను జస్ట్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే, నా బాధ్యత కాబట్టి చెయ్యాలంతే, అంతే చేస్తున్నాను. కానీ జరిగే ఫలితాలు ఇవేవి కూడా నా చేతికి లేవు, కేవలం మనమంతా నిమిత్త మాత్రం. శ్రీకృష్ణ. ఓకే సార్, జై శ్రీకృష్ణ. గ్రహణం గురించి పట్టించుకోవాలంటారా? మధ్యాహ్నం వస్తుంది కదా, చంద్రగ్రహణం కదా, రాత్రిపూట వస్తే పట్టించుకుంటాం జనరల్లీ, లేకపోతే మధ్యాహ్నం పట్టించుకుంటాం. 3 నుంచే స్టార్ట్ అవుతుంది కదా, 3:20 ఏమో స్టార్ట్ అవుతుంది కదా. కానీ మనకు డే టైం ఎక్కువ ఉంటుంది కదా, పెద్దగా అంతే. అంత లోపల మనకు వచ్చేస్తా చంద్రుడు. 27 నిమిషాలు 27 మినిట్స్. అది ఎక్కువ పట్టించుకోకండి, ఏది అంత డీప్ గా వెళ్ళకండి. ప్రస్తుతానికైతే దాంతో ఎక్కువ ఫలితాలు ఏమి లేవు. మీరు టీవీలో వాటిల్లో చూసినా కూడా మీరు ప్రశాంతంగా ఇగ్నోర్ చేయవచ్చు, ఎందుకంటే మనకు కనిపించిన సమయంలోనే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. కాబట్టి హ్యాపీగా వదిలేసేయండి, ఏం పర్వాలేదు. ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రశాంతంగా ఉండడము మోర్ ఇంపార్టెంట్. దానికి కావలసినటువంటి కర్మకాండాలు చేయడము. ఆ సమయంలో వచ్చే కిరణాల యొక్క శక్తి తక్కువ ఉంటుంది, ఎందుకు సూర్య కిరణాలు డామినేట్ చేస్తూ ఉంటాయి. జనరల్లీ గ్రహణం లోపల కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాల యొక్క శక్తి వల్ల మన ఇంట్లో ఉన్న ఆహారం పాడవడము, తర్వాత ఇంకేమన్నా పాడవడం లాంటివి జరుగుతాయి. అయితే ఇది అటువంటిది కాదు కాబట్టి ఫలితం ఎక్కువగా ఉండదు అంతే. నేను అందుకోసమే పెద్దగా పట్టించుకోలేదు, నేను కూడా చూడలేదు ఇంకా ఏ నక్షత్రం మీదకి వచ్చింది, ఎలా వచ్చింది అని. వచ్చింది సార్, పూర్వ పల్గుడి నక్షత్రం. అదే ఇవన్నీ నేను పట్టించుకోలేదు ఇంకా. సరే కాదు సార్, ఇది ఇగ్నోర్ చేయొచ్చు అంటారు. అయితే ఇగ్నోర్ చేయొచ్చా? నేనైతే ఇగ్నోర్ చేయొచ్చా? నేనైతే ఇగ్నోర్ చేస్తున్నా 100%. ఇండియాలో కనిపిస్తుంది. అయితే మేము కూడా ఇగ్నోర్ చేస్తారు. అయితే మేము ఇగ్నోరే సార్. టెలిఫోన్ ఇది సెల్ ఛాలెంజ్ చేస్తున్నారండి సార్, 29, 30, 31. సారీ నాకు అర్థం కాలేదు, ఏమన్నారు? 29, 30, 31 సెల్ ఫోన్లు వాడతలేదండి, ఎవరైనా ఛాలెంజ్ లో ఉంటారా అని అడుగుతున్నారు అందరూ. ఆ రోజులు లేవు కదా. వండర్ఫుల్ వండర్ఫుల్. లేనప్పుడు ఉపవాసం బాగా చేస్తాం సార్. లేనప్పుడు ఉపవాసం కూడా బాగా జరుగుతుంది. వండర్ఫుల్. ఓకే, సో రేపు మళ్ళొకసారి జస్ట్ రిమైండర్, రేపు 11 గంటలకి ఎప్పట్లాగా నారాయణీయము, మరిన్ని ఆహ్లాదకరమైనటువంటి కథలు తెలుసుకుని శ్రీకృష్ణుడు ఇంకా మరి కంసుడు దగ్గరికి వెళ్తాడా లేదా అంతవరకు వెళ్దాం మనం. ఓకేనా? రేపు రాత్రికి ఎప్పట్లాగే యక్ష ప్రశ్నలు, మరో ఉన్నతమైనటువంటి ప్రశ్నని రేపు తెలుసుకుంటాం. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, ఆలోచన మాత్రమే మన మార్గాన్ని సుగమం చేస్తుందని, వివేకము వైరాగ్యము అనేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలని, వాటిని మనం అలవర్చుకుంటామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు పొద్దున్న 11 గంటలకు నారాయణీయ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. ఈ రోజు మధ్యాహ్నం చేరిపోయినాడు సార్ కృష్ణుడు మధుర. మధ్యాహ్నం విన్నారా? చేరిపోయినాడు సార్. కొత్త బ్యాచ్ మొదలు పెట్టినట్టున్నారు సార్. వేరే వెళ్ళలే, కొత్త బ్యాచ్ మనది కాదు, మన గ్రూప్స్ కి సంబంధం లేదు. అదే మన గ్రూప్ కి సంబంధం లేదు, అయినా విన్నాం లేండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. వినండి, అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానని మన గ్రూప్ లో పెట్టాను. మన గ్రూప్ తో సంబంధం లేదు. మన గ్రూప్ లో ఇప్పుడు ఇంకో కొత్త బ్యాచ్ కి ఇంకా 2-3 నెలలు టైం పడుతుంది. హరిత గారి సమయాన్ని బట్టి వాటిని బట్టి ఇంకా టైం పడుతుంది. సో అది. జై శ్రీకృష్ణ. ఇంకొక బ్యాచ్ ఎవరు చెప్పిస్తున్నారు సార్? వేరే టీం నాకు అంత ఐడియా లేదు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్.